ఈరోజు మనతో పాటు ఉన్నారు అర్జున్, వి మేక్ స్కాలర్స్ కో-ఫౌండర్. సో స్లోగా వీళ్ళు స్కాలర్షిప్ నుంచి ఒక ఫేస్బుక్ కమ్యూనిటీతో స్టార్ట్ అయ్యి 2013 నుంచి దాని తర్వాత స్లోగా ఎడ్యుకేషన్ లోన్ సెక్టార్కి వెళ్ళి దాని తర్వాత ఈరోజు ఇండియాస్ లీడింగ్ ఎడ్యుకేషన్ ఫైనాన్స్గా ఈరోజు వాళ్ళు బిల్డ్ చేసుకున్నారు. సో వీటన్నింటి వెనకాల మనకు కనిపించేది ఒకటి, హౌ మచ్ adding value to other people's lives. Your life will be meaningful when you add value to other people's lives. So వాళ్ళు 2013లో ఉన్నప్పుడు స్టూడెంట్స్కి హెల్ప్ చేశారు స్కాలర్షిప్ వైజ్గా. సో ఇప్పుడు హెల్ప్ చేస్తున్నారు ఎడ్యుకేషన్ లోన్స్ వైజ్గా. సో ఎనీ టైమ్ హెల్పింగ్ నేచర్ అయితే వాళ్ళది అండర్లైన్గా ఒకటి ఉంది కాబట్టి వాళ్ళు ఇప్పటికీ ఈ స్టేజ్లో ఉన్నారు. సో ఐ రియల్లీ థ్యాంక్ అర్జున్, ఈరోజు మీరు మాతో పాటు ఉన్నందుకు. గుడ్ మార్నింగ్ అర్జున్. గుడ్ మార్నింగ్ అండి. అర్జున్, మీ స్టోరీ చిన్నగా అసలు వి మేక్ స్కాలర్స్ అసలు ఎట్లా బిగిన్ అయింది? సో వి మేక్ స్కాలర్స్ అన్నది బేసికలీ మీరు అన్నట్టు ఇండియాస్ లార్జెస్ట్ ఎడ్యుకేషన్ ఫైనాన్స్ ప్లాట్ఫామ్ అండి టుడే. సో ఈ జర్నీ స్టార్ట్ అయింది యాక్చువల్లీ 2012లో. మేము ఎట్లయితే యూకేకి వెళ్ళాము ఫర్ అవర్ ఎడ్యుకేషన్, యూనివర్సిటీ ఆఫ్ షెఫీల్డ్కి వెళ్ళాము. సో అక్కడ విత్ ఫుల్లీ ఫండెడ్ స్కాలర్షిప్ వెళ్ళాం అనమాట. ఓకే, మీరు చదువుకున్న మాస్టర్స్ మొత్తం ఫుల్లీ ఫండెడ్? ఎస్, ఫుల్లీ ఫండెడ్ అంటే ఇట్ విల్ కవర్ ద ఫీ, the travel expense, living expense, మొత్తం including the visa fees, everything is being covered by the British Council and UK government అన్నమాట. ఓకే, నాట్ ఓన్లీ ఐ మీన్ యూనివర్సిటీ స్కాలర్షిప్ కాదు, గవర్నమెంట్ ఫండెడ్ స్కాలర్షిప్, ఫండెడ్ బై UK గవర్నమెంట్. కరెక్ట్. ఓకే. సో ఆ స్కాలర్షిప్ వచ్చింది. సో ఇట్లా ఫుల్లీ ఫండెడ్ స్కాలర్షిప్ వచ్చింది అన్నప్పుడు చాలా మంది మన ఫ్రెండ్స్ అరౌండ్ పీపుల్ అరౌండ్ అస్ ఎట్లా వచ్చింది, ఇట్లా హౌ డిడ్ యూ కమ్ అబౌట్ సచ్ స్కాలర్షిప్, ఎట్లా అప్లై చేశారు అని ఇట్లా చాలా క్వశ్చన్స్ వచ్చినాయి. కాబట్టి వి థాట్ ఓకే, చిన్న ఒక ఫేస్బుక్ కమ్యూనిటీ స్టార్ట్ చేద్దాం. సో అందరికి ఒక చిన్న ప్లాట్ఫామ్ లో అట్లీస్ట్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ షేర్ చేద్దామని వి స్టార్టెడ్ ఇన్ 2013 లో చిన్న ఒక ఫేస్బుక్ గ్రూప్ స్టార్ట్ చేసాము. అది డైలీ వెన్ వి షేర్డ్ ఇన్ఫర్మేషన్, చాలా మంది స్టూడెంట్స్ గ్లోబలీ యూజ్ చేశారు దాన్ని అక్రాస్ ద గ్లోబ్. అంటే ఆల్మోస్ట్ 1.5 lakh స్టూడెంట్స్ కి అది 1 year లో 1.5 lakh స్టూడెంట్స్ దాకా రీచ్ అయింది. అంటే అది గ్రూప్ లో జాయిన్ అయ్యారు, కమ్యూనిటీలో పార్ట్ అయ్యారు. ఫేస్బుక్ బాగా ట్రెండింగ్ లో ఉండేది కంపేర్ టు ఇన్స్టాగ్రామ్ అండ్ స్టఫ్. సో ఏ ఇయర్ లో? ఇది 2013. ఓకే. సో అప్పుడు వి డిడ్ ఎ స్మాల్ పోల్ అన్నమాట. మన యూనివర్సిటీ ఎడ్యుకేషన్ అయిపోయింది. సో వి థాట్ నెక్స్ట్ ఏం చేయాలి ఇప్పుడు. వన్ ఆప్షన్ ఇస్ గో బ్యాక్ యూకే కాబట్టి లుక్ ఫర్ ఎ జాబ్ లోకల్లీ ఆర్ కమ్ బ్యాక్ టు ఇండియా అనే కన్ఫ్యూజన్ ఉండే. అట్లా అప్పుడు చిన్న ఒక పోల్ చేసాం మన అదే గ్రూప్ లో, వాట్ షుడ్ వి డూ, అంటే ఈ గ్రూప్ మీకు యూస్ఫుల్ అవుతుందా లేదా ఏంటి, చిన్న ఒక ఫీడ్బ్యాక్ తీసుకుందామని మన కమ్యూనిటీ మెంబర్స్ తో. సో వాళ్ళు చెప్పారు ఇట్స్ వెరీ యూస్ఫుల్ అండ్ మీరు దీన్ని ప్రాపర్గా ఇంకొంచెం ఒక ప్లాట్ఫామ్ లాగా తయారు చేస్తే ఇంకా బాగుంటది అని అట్లా ఒక ఫీడ్బ్యాక్ ఇస్తే మేము అనుకున్నాం సరే, బికాస్ ఐఎమ్ ఫ్రమ్ బయోటెక్ బ్యాక్గ్రౌండ్, ఈవెన్ అదర్ కో-ఫౌండర్ దామిని, షీఈ్ ఆల్సో ఫ్రమ్ బయోటెక్ బ్యాక్గ్రౌండ్. సో మాకు ఈ ఆన్లైన్ అంటే కంప్యూటర్ సైన్స్ అంటే ఐటీ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కానీ అట్లాంటి దాంట్లో నో ఐడియా, బేసికలీ నథింగ్ ఇన్ టు ఫైనాన్స్ ఆల్సో. సో జస్ట్ ఇన్ఫర్మేషన్ షేరింగ్ కోసం ఒక వెబ్సైట్ లాంచ్ చేద్దామని అనుకున్నాం స్కాలర్షిప్ ఇన్ఫర్మేషన్ కోసం. సో అట్లా వి కేమ్ బ్యాక్ టు ఇండియా in 2013 ending and we found out somehow itla tirigi we found out like some people who can develop the website. maaku enta idea unna we cannot develop it, code cheyali ani cheyali. So then Hyderabad kabatti we could find people who could develop it and atla develop chesamu. And 2015 April 29th Dr. Shashi Tharoor had launched the portal vmakescholars.com. ఢిల్లీలో కేరళ హౌస్ లో లాంచ్ చేశారు. సో దట్ వాస్ ఎ గుడ్ స్టార్ట్ అంటే యాజ్ ఎ స్కాలర్షిప్ పోర్టల్ ఎక్స్క్లూజివ్లీ అని. ఎందుకంటే హీఈస్ ఆల్సో స్టూడెంట్ హూ వెంట్ అబ్రాడ్, సో హీ ఆల్సో వెంట్ త్రూ స్కాలర్షిప్. సో వి థాట్ హీఈస్ అన్ ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఫిగర్ కాబట్టి హీ అండర్స్టాండ్స్ ద వాల్యూ ఆఫ్ ఎట్లా ఒక స్కాలర్షిప్ కెన్ చేంజ్ ఎ పర్సన్స్ లైఫ్ అని. సో హీ వాజ్ ద రైట్ పర్సన్ వి ఫెల్ట్ అండ్ హీ లాంచ్డ్ ఇట్. అండ్ అట్లా 2015 లో అయింది అది. అండ్ నెక్స్ట్ ఇయర్ 2016 లో మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్పుడు డిజిటల్ ఇండియా క్యాంపెయిన్ అని స్టార్ట్ అయింది. మోడీ గవర్నమెంట్ యాక్టివ్లీ స్టార్టెడ్ ద డిజిటలైజేషన్ ఆఫ్ మల్టిపుల్ థింగ్స్ అక్రాస్ ఇండియా. ఆ డిజిటల్ ఇండియా క్యాంపెయిన్ కింద మనకు ఈ ఒక ఇనిషియేటివ్ కూడా ఇట్ హ్యాడ్ ఎ వెరీ గుడ్ ఇంపాక్ట్. సో అప్పుడు దే కైండ్ ఆఫ్ ఫండెడ్ ద ప్రాజెక్ట్ అనమాట. అప్పుడు ఆ టైంలో వి వర్ పార్ట్ ఆఫ్ బిట్స్ పిలాని ఇంక్యుబేటర్. ఎంటైర్ ఐడియా ఈ టీమ్ అంతా మనము బిట్స్ పిలాని ఇంక్యుబేటర్ లో ఉండే. సో అక్కడ నుంచి ఒక ప్రపోజల్ ఇట్లా గవర్నమెంట్ ఇస్ ఫండింగ్ టాప్ ప్రాజెక్ట్స్ ఇన్ ఇండియా అంటే విచ్ ఇస్ హెల్పింగ్ ఇన్ డిజిటలైజేషన్ కాన్సెప్ట్ లో వస్తే వి పుట్ అవర్ idea towards it. Then we got funded in 2016 by the Ministry of Electronics and IT, Government of India. అప్పుడు అట్లా స్టార్ట్ అయింది. Then 2016 లో this funding happened and
ఈ టైం అంతా వీఆర్ ఓన్లీ హెల్పింగ్ స్టూడెంట్స్ విత్ స్కాలర్షిప్స్ అండ్ ఇన్ఫర్మేషన్ షేరింగ్. ఓకే, జస్ట్ వాళ్ళకి గ్రూప్ లో అయితే యాక్టివ్ గా ఉన్నారు, అదంతా ప్రాసెస్ చేస్తూ ఉన్నా కూడా. ఇప్పుడు గ్రూప్ నుంచి వస్తున్నారు, గ్రూప్ నుంచి వెబ్సైట్ కి వచ్చారు, వెబ్సైట్ లాంచ్ అయింది, సో వెబ్సైట్ వాడుతున్నారు. స్టూడెంట్స్ ఆర్ అక్రాస్ గ్లోబలీ, మళ్ళీ ఆల్రెడీ ఆ కమ్యూనిటీలో 1.5 lakh స్టూడెంట్స్ గ్లోబలీ మొత్తం ఉన్నారు కాబట్టి ఇక్కడ కూడా వెబ్సైట్ లో కూడా న్యాచురల్లీ అదే గ్లోబల్ క్రౌడ్ వచ్చారు, చూస్తున్నారు అట్లా. బట్ 2016 లో వి గాట్ ఫండెడ్ అండ్ దెన్ అప్పుడు వి థాట్ ఓకే ఇట్లా స్కాలర్షిప్స్ చేస్తున్నాము, చిన్న అంటే వాట్ మోర్ కెన్ వి డూ అని ఆ గ్రూప్ లో మళ్ళీ ఒకసారి ఇంకో పోల్ చేసాం అట్లా, టు అండర్స్టాండ్ వాట్ మోర్ వీ కెన్ డూ. ఇప్పుడు వీఆర్ డూయింగ్ దిస్ స్కాలర్షిప్స్ పార్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము. అంటే స్కాలర్షిప్స్ అంటే ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటంటే గవర్నమెంట్ ఫండెడ్, మినిస్ట్రీస్ ఫండెడ్, లేదంటే ట్రస్ట్, ఫౌండేషన్, కార్పొరేట్ కంపెనీస్, యూనివర్సిటీస్. అంటే ఒకటే ఒక ఆర్గనైజేషన్ కాదు, ఓకే గ్లోబలీ ఏ ఆర్గనైజేషన్ స్టూడెంట్స్ కి స్కాలర్షిప్స్ ఇస్తున్నారు, అది ఒక స్కాలర్షిప్ అయినా 100 స్కాలర్షిప్ అయినా, అది స్టార్టింగ్ ఫ్రమ్ మేబీ $1,000 నుంచి మేబీ ఎంటైర్ ఎడ్యుకేషన్ అయినా కూడా. సో ఆల్ ద వెరైటీస్ ఆఫ్ స్కాలర్షిప్స్ ఒక చోట, మనం ఎట్లయితే ఒక బస్ బుకింగ్ టికెట్ బుకింగ్ చేస్తాం ఒక చోటుకి వెళ్ళి, ఐ వాంట్ గో ఫ్రమ్ హియర్ టు హియర్ అని కొడితే అంత వస్తుందో, అంత ఈజీగా స్టూడెంట్ కి ఎట్లా హౌ కెన్ వి హెల్ప్ ఇన్ గెటింగ్ ఏ ఫండింగ్ ఆపర్చునిటీ అనేది ఆ పోర్టల్ బేసికలీ wemakescholars.com. అట్లా ఉంది, అంత చేసాం, ఇక అంత అయిపోయింది. వాట్ మోర్ టు డూ అని చిన్న పోల్ వేసాం, వాట్ మోర్ యూ గైస్ వాంట్ అని స్టూడెంట్స్ అడిగితే దే వర్ టెల్లింగ్ అబౌట్ సార్ స్కాలర్షిప్ ఇన్ఫర్మేషన్ చాలా బాగుంది, ఇన్ఫర్మేషన్ మేము అప్లై చేస్తున్నాము, బట్ మాకు అందరికీ రావట్లేదు, సో అదర్ సోర్స్ ఆఫ్ ఫండింగ్ వచ్చేసి మనకు ఏమైనా ఉంటే బెటర్. అప్పుడు వాళ్ళు ఇట్లా ఎడ్యుకేషన్ లోన్ మేము వెళ్ళాము, ఇట్లా మాకు స్కాలర్షిప్ వచ్చింది, ఒక $1,000 వచ్చింది, $2,000 వచ్చింది, ఫైన్, వెల్ అండ్ గుడ్, బట్ మిగతా అమౌంట్ కావాలి కదా మరి. సో అది మనకు స్కాలర్షిప్ కాకుండా నెక్స్ట్ అమౌంట్ ఎడ్యుకేషన్ లోన్ లో చూసుకుందాం అనుకున్నాము. అండ్ మేము ఇట్లా బ్యాంక్స్ కి వెళ్ళాము, ఎస్పెషలీ పబ్లిక్ బ్యాంక్స్ లైక్ SBI అండ్ ఆ టైంలో బాగా ఎక్కువ పబ్లిక్ బ్యాంక్స్ ఏమో మాత్రమే ఉండేది. ఇప్పుడు ఇవాళ అయితే ప్రైవేట్ బ్యాంక్స్ అన్ని అందరు చేస్తున్నారు, బట్ ఆ టైంలో ఐమ్ టాకింగ్ అబౌట్ 2016-17 అసలు ఆ టైంలో ఎడ్యుకేషన్ లోన్స్ అనేవి అసలు ఇంపాసిబుల్ థింగ్. రైట్, అది పబ్లిక్ బ్యాంక్స్ ఎక్కువ ఉంటే వాళ్ళే ఉండేవాళ్ళు. సో వి థాట్ ఓకే ఆల్రెడీ గవర్నమెంట్ సపోర్ట్ ఉంది, అంటే ఫండింగ్ వచ్చింది, సో స్టూడెంట్స్ SBI లో చాలా ఇబ్బందులు పడుతున్నారు అంటున్నారు. యాజ్ లార్జెస్ట్ బ్యాంక్ ఇన్ ఇండియా SBI ఇస్ ద ఫస్ట్ ఆప్షన్ న్యాచురల్లీ ఎవరైనా వెళ్ళేది. సో దే ఆర్ ఫేసింగ్ సో మచ్ ఆఫ్ ట్రబుల్. అంటే వి థాట్ ఓకే స్కాలర్షిప్ చేస్తున్నాము, యాజ్ అన్ ఎక్స్టెన్షన్ ఇంకొంతమందికి హెల్ప్ చేయాలంటే వీ హ్యావ్ టు గో ఇన్ టు ఫండింగ్, అదర్ సోర్స్ ఆఫ్ ఫండింగ్. సో ఇప్పుడు స్టూడెంట్ అబ్రాడ్ వెళ్ళినప్పుడు 3 సోర్సెస్ ఉంటాయండి. ఒకటి వచ్చి స్కాలర్షిప్, సెకండ్ వచ్చేసి ఇట్లా ఎడ్యుకేషన్ లోన్స్, థర్డ్ వచ్చేసి వాళ్ళ ఓన్ ఫండింగ్. ఈ మూడిట్లో ఏదో ఒకటి లేదంటే కాంబినేషన్ లో వెళ్ళాలి. కొంతమంది 3 తీసుకోవచ్చు, కొంతమంది ఓన్లీ స్కాలర్షిప్ వెళ్ళవచ్చు, అది చాలా తక్కువ. ఐడియల్లీ ఎడ్యుకేషన్ లోన్ సెల్ఫ్ ఫండింగ్ మిక్స్ వెళ్తారు యూజువల్లీ. సో వి థాట్ ఇక నెక్స్ట్ ఆప్షన్ నియరెస్ట్ ఇస్ ఎడ్యుకేషన్ లోన్, మనం ఎట్లా హెల్ప్ చేయాలి అన్నది. సో యాజ్ వీ హ్యాడ్ దిస్ బ్యాకింగ్ ఫ్రమ్ ద మినిస్ట్రీ అండ్ ఆల్, మేము అనుకున్నాం, వి వెంట్ అండ్ స్పోక్ ఇట్లా SBI లాంటి బ్యాంక్ తో వి కైండ్ ఆఫ్ ప్రపోజ్డ్ ఆర్ ఫండింగ్ బాడీతో ఒకసారి మాకు బైయాన్యువల్ మీటింగ్ ఉంటుంది వాళ్ళతో. సో వన్ ఆఫ్ ద మీటింగ్స్ వి ప్రపోజ్డ్ అనమాట, చాలా స్టూడెంట్స్ ఫేస్ చేస్తున్నారు ఇష్యూస్ అని అట్లా. సో లక్కీలీ ద సేమ్ ఇయర్ SBI had launched a scheme, గ్లోబల్ అడ్వాంటేజ్ ఎడ్యుకేషన్ లోన్ స్కీమ్ అని. సో హెల్పింగ్ అవుట్ స్టూడెంట్స్ ఓన్లీ ఫర్ ఏ ఇయర్ లో? సేమ్ 2016 లో. ఓకే, 16 April లో వాళ్ళు లాంచ్ చేశారు. ఫస్ట్ స్కీమ్ బై అన్ ఇండియన్ బ్యాంక్ ఫర్ అబ్రాడ్ ఎడ్యుకేషన్, ప్రాపర్ ఎక్స్క్లూజివ్ స్కీమ్ అనమాట. అప్ టు 1.5 crore దాకా వాళ్ళు ఆ స్కీమ్ కింద ఇవ్వడానికి రెడీ అయ్యారు, 10 lakhs to 1.5 crore దాకా. సో మన నార్మల్ ఒక ఎడ్యుకేషన్ సరిపోతుంది, అబ్రాడ్ ఎడ్యుకేషన్. సో we thought it's a good time and students customers ఏం ఇష్యూలో ఉన్నారు, ఇటేమో బ్యాంక్ ఇట్లా లాంచ్ చేస్తున్నారు. So why don't we match them both as a platform and help them out as a common platform అని చెప్పి we proposed it and luckily it got approved. And SBI was the first bank we onboarded. ఎందుకంటే బ్యాంక్స్, ఇండియన్ బ్యాంకింగ్ సిస్టమ్ మనం చూస్తే చాలా బ్యాంక్స్ కి అప్పుడు ఆ టైంలో చాలా ఇష్యూస్ ఉండేది ఈ ఎడ్యుకేషన్ లోన్ రావడానికి. ఎందుకంటే NPA, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అని ఒకటి ఉంటుంది, అది మనకు 3 months 90 days వరకు స్ట్రైట్ అవే ఇఫ్ EMI కట్టకపోతే అది NPA అకౌంట్ లో పడిపోతుంది. సో ఇట్ ఈస్ లైక్ డిఫాల్ట్ అకౌంట్ అనుకోవచ్చు. అందులో మనకు ఎడ్యుకేషన్ లోన్స్ పర్సెంటేజ్ ఎక్కువ ఉండేది. కరెక్ట్, 7.5%. అంటే 100లో 7 to 8 స్టూడెంట్స్ కట్టట్లేదు లోన్ వెనక్కి, NPA లో పోయేది అకౌంట్స్. సో బ్యాంక్స్ ఆర్ ఆల్సో వెరీ రిలక్టెంట్. ప్రొడక్ట్ ఉంది కానీ SBI కాబట్టి పెద్ద బ్యాంక్, ఇండియాలో RBI ఏం చెప్పినా చేయాలి, సో చేస్తున్నారు తప్ప వాళ్ళకి ఇంట్రెస్ట్ తో చేయలేదు. ప్రొడక్ట్ లాంచ్ చేశారు, బట్ దే ఆల్వేస్ హ్యావ్ అప్రిహెన్షన్స్. ఇప్పుడు ఏమైతుంది డౌట్, అంటే కైండ్ ఆఫ్ కన్ఫ్యూజన్, స్టూడెంట్స్ కడతారా లేదా, ఆల్రెడీ నెగటివ్ ఉన్న ఒక ఇండస్ట్రీ కదా కంపేర్ టు హోమ్ లోన్స్, ఆటో లోన్స్ అయితే. సో దెన్ ఇట్ వి గివ్ ద కాన్ఫిడెన్స్, ఓకే మేము మా సైడ్ నుంచి బెస్ట్ స్టూడెంట్స్ మీకు ఇప్పిస్తాం, మీరు కనెక్ట్ ద రైట్ స్టూడెంట్ టు ద రైట్ బ్యాంక్ మీతో అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ లో we pitched and proposed and I agreed. They were very happy and we started off. Atla this started off and then 2017 లో
SBI on board స్టార్ట్ చేశారు వర్క్. ఓకే. అండ్ సో ఫస్ట్ ఇయర్ లో మేము అరౌండ్ 70 లోన్స్ శాంక్షన్ చేసాం ఇండియా మొత్తంలో. పాన్ ఇండియాలో 70 లోన్స్ శాంక్షన్. దెన్ అట్లా ఎవ్రీ ఇయర్ వి ఎక్స్పాండెడ్. 70 బికేమ్ 700 సెకండ్ ఇయర్. థర్డ్ ఇయర్ 2500 స్టూడెంట్స్ వి ఫండెడ్. అండ్ నెక్స్ట్ ఇయర్ కరోనా వచ్చింది, బట్ స్టిల్ వి ఫండెడ్ 3500 స్టూడెంట్స్. ఓకే. తర్వాత 6000, then 10,000, 12,000. So last year we funded 13,000 students funded through We Make Scholars Pan India. అంటే ఎడ్యుకేషన్ లోన్స్ మాత్రమే, స్కాలర్షిప్ కాకుండా ఓన్లీ ఎడ్యుకేషన్ లోన్ ఫ్రంట్ లో లాస్ట్ ఇయర్ 13,000 స్టూడెంట్స్ అండ్ క్లోజ్ టు 5,000 crores ఆఫ్ ఎడ్యుకేషన్ లోన్స్ వేర్ డిస్బర్స్డ్. అంటే బ్యాంక్ నుంచి రిలీజ్ అన్ని బ్యాంక్స్ ఇప్పుడు టుడే వి హావ్ 15 బ్యాంక్స్, పబ్లిక్ బ్యాంక్స్, ప్రైవేట్ బ్యాంక్స్, NBFCs అందరూ ఉన్నారు ఇప్పుడు ప్లాట్ఫామ్ లో. సో లాస్ట్ ఇయర్ అరౌండ్ 5,000 crores మేము డిస్బర్స్మెంట్ చేసాం స్టూడెంట్స్ కి. అండ్ దాట్స్ హౌ ఐఎమ్ టెల్లింగ్ వీఆర్ ద ఇండియాస్ లార్జెస్ట్ ఎడ్యుకేషన్ ఫినాన్స్ ప్లాట్ఫామ్. ఓకే. సో ఇప్పుడు మినిస్ట్రీ నుంచి హెల్ప్ అంటే అర్జున్, అంటే ఐ మీన్ వాళ్ళు టెక్నాలజీలో హెల్ప్ చేశారా లేకపోతే ఫండింగ్ లోనా? దెన్ హౌ దే ఆర్ ఎంకరేజ్డ్ యూ? అంటే బేసికలీ అదే చెప్పినప్పుడు యాజ్ ఐ టోల్డ్ యూ బిట్స్ పిలాని ఇంక్యుబేటర్ లో అప్పుడు ఉండే స్టార్ట్అప్. సో వేరే టెక్ బేస్డ్ స్టార్ట్అప్ అప్పుడు. అంటే పాన్ ఇండియాలో ఒక అంటే రిమోట్ లో ఎక్కడ స్టూడెంట్ ఏ లొకేషన్ లో ఉన్నా వాళ్ళ ఫండింగ్ యాక్సెస్ చేయొచ్చు అన్న కాన్సెప్ట్ మా ఐడియా ఉండే. సో డెఫినెట్లీ ఆ డిజిటల్ ఇండియా అన్నది అదే కదా అల్టిమేట్లీ. ఎనీ రిమోటెస్ట్ పార్ట్ ఆఫ్ ద కంట్రీ ఉన్నా కూడా మనం చేయొచ్చు కాబట్టి. సో దే ఫండెడ్ ద ప్రాజెక్ట్ మొత్తానికి. నథింగ్ టెక్నాలజీ వైజ్ అండ్ నథింగ్, బట్ వీ హ్యావ్ అవర్ ఓన్ టీమ్ అండ్ స్టఫ్. వీ బిల్డ్ ఫ్రమ్ స్క్రాచ్, బట్ ద హోల్ సపోర్ట్ ఫ్రమ్ దేర్ వాజ్ ప్రైమర్లీ ద ఫండింగ్ పార్ట్. అండ్ ఆబ్వియస్లీ ఇప్పుడు ఇట్లా నేను చెప్పిన SBI ఎగ్జాంపుల్ లో మనం ఎట్లయితే కనెక్టింగ్ అస్ టు ద రైట్ పీపుల్ ఇన్ ద బ్యాంక్, ద హెడ్ మోస్ట్ డెసిషన్ మేకర్స్, అట్లా ఆబ్వియస్లీ వాళ్ళ సపోర్ట్ ఉంటుంది కాబట్టి we could do it. But on major front it was all about the funding which kick-started the entire We Make Scholars journey basically as an official entity అన్నట్టుగా. ఓకే. సో ప్రస్తుతానికి ఒక 5,000 crores డిస్బర్స్మెంట్ అయిపోయింది. కరెక్ట్, లాస్ట్ ఇయర్. సో సచ్ ఎ వండర్ఫుల్ జర్నీ అర్జున్. ఐ యామ్ రియల్లీ కంగ్రాచులేట్ ఫర్ యూ. సో ఇప్పుడు మేజర్ గా మనకు ప్రాబ్లం వచ్చేసి ఇంతకు ముందు మీరు కంప్లీట్ గా స్కాలర్షిప్స్ మీద వర్క్ చేసినారు. కరెక్ట్. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్ లోన్స్ దగ్గరకు వచ్చినారు. కరెక్ట్. ఎడ్యుకేషన్ లోన్స్ దగ్గరకు వచ్చినప్పటికీ మీరు యూ షుడ్ అండర్స్టాండ్ ద 2 important things. కరెక్ట్. వన్, బ్యాంక్స్ కి ఏం కావాలి, దెన్ ఎట్ ద సేమ్ టైమ్ యూ షుడ్ మీట్ ద ఆస్పిరేషన్స్ ఆఫ్ ద స్టూడెంట్స్ యాజ్ వెల్. సో స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఇప్పుడు మీరు మధ్యలో ఉన్నారు. సో యూ షుడ్ అండర్స్టాండ్ బోత్. 2016 లో తీసుకుంటే ఎందుకు మీకు ఎక్కువగా ఎడ్యుకేషన్ లోన్స్ పర్సెంటేజ్ అనేది చాలా తక్కువ ఉంది అనుకుంటే, మీకు ద ప్రాసెస్ ఆఫ్ గెటింగ్ ఎన్ ఎడ్యుకేషన్ లోన్ ప్రాసెస్ అనేది టూ కాంప్లెక్స్. కరెక్ట్. మనకు లిటరల్ గా మాట్లాడుకుంటే, ఎందుకంటే సింపుల్ గా కూడా నీకు వాళ్ళకి మినిమం ఒక 2 to 3 months అనేది మినిమం టైమ్. ఆ టైంకి మళ్ళీ వీళ్ళ డెడ్ లైన్స్ అన్ని అయిపోయి స్టూడెంట్స్ ఇబ్బందులు ఫేస్ చేసి ఒక ఇంటేక్ వెళ్ళాల్సిన స్టూడెంట్ ఇంకో ఇంటేక్ వెళ్ళడం కానీ, సో ఇవన్నీ ప్రాక్టికల్ ఛాలెంజెస్. సో వీటన్నింటి మధ్యలో మీకు ఇదంతా ఈ ప్రాసెస్ ని అర్థం చేసుకోవడానికి మీకు ఎంత టైం పట్టింది? అంటే మాకు ఆల్మోస్ట్ అంటే గుడ్ థింగ్ వాజ్ వి ఓన్లీ హ్యాడ్ వన్ బ్యాంక్ ఆ టైంలో. SBI ఒకటే ఉంది. అండ్ దట్ ఈస్ ద టఫెస్ట్ బ్యాంక్. లైక్ గవర్నమెంట్ బ్యాంక్ ప్లస్ 23,000 బ్రాంచెస్ పాన్ ఇండియాలో ఉంది. లిటరలీ చెప్పాలంటే ఇంకా బ్యాంక్ పర్సన్ కన్నా ఆల్మోస్ట్ వి డిడ్ 6 months ఆఫ్ స్టడీ. వాళ్ళ ఎంటైర్ సర్కులర్స్ చదివి ప్రిపేర్ అయ్యి ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ బ్యాంక్ స్టాఫ్ వర్కే మేము చేసాము. అంటే అండర్స్టాండ్ ఎంటైర్ అంటే నిటిగ్రిటీ ఆఫ్ ద ప్రాసెస్. ఇప్పుడు ఎవరు ఎందుకు అవ్వట్లేదు ఆ ఫైల్, ఇప్పుడు మీరు అన్నట్టు 2-3 months పడుతుందంటే హూ ఇస్ ద రెస్పాన్సిబుల్ పర్సన్ ఇన్ దట్? ఆ గ్లిచ్ రావడానికి ఉన్న పర్సన్ ఎవరు ఐడెంటిఫై చేసుకుని వాళ్ళని డిజిటలీ, వాళ్ళు గుజరాత్ లో ఉండొచ్చు, హిమాచల్లో ఉండొచ్చు, కేరళలో ఉండొచ్చు, హైదరాబాద్ లో ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు, ఆ బ్రాంచ్ మేనేజర్ ఆ పర్సన్ హూ ఇస్ కైండ్ ఆఫ్ గ్లిచ్ సిస్టమ్ లో వాళ్ళని డిజిటలీ ఓవర్ ద కాల్ అట్లా వాళ్ళని కాంటాక్ట్ అయ్యి వాళ్ళతో కైండ్ ఆఫ్ సిస్టమ్ వాళ్ళకి నేర్పించి, ఇన్ఫాక్ట్ వీ హ్యావ్ టు టీచ్ ద స్టాఫ్ దేర్ ఓన్ ప్రొడక్ట్. ఇప్పుడు హెడ్ ఆఫీస్ వాళ్ళు ప్రొడక్ట్ ఇచ్చారు, పాలసీస్ దిస్ అని చెప్పి ఒక 100-200 pages డాక్యుమెంట్ అది ప్రొడక్ట్ అబౌట్ ద ఎడ్యుకేషన్ లోన్ ప్రొడక్ట్ ఇది మనది అని. కానీ అది ఎంతమందికి అర్థమైంది అనేది తెలియదు. సో వీ హ్యాడ్ టు స్టడీ అప్ ఫ్రంట్. ఫస్ట్ మెయిన్ చదివి అర్థం చేసుకొని యాజ్ అన్ ఎక్స్టర్నల్ ఆర్గనైజేషన్ మొత్తం క్లారిటీ వచ్చి, దెన్ వీ హ్యాడ్ టు ఫర్ ఎవ్రీ కేస్ వీ హ్యాడ్ టు ఫైట్ విత్ ద రెస్పెక్టివ్ బ్యాంక్ స్టాఫ్ ఎవరైతే ఆ పాయింట్ ఒప్పుకోవట్లేదు, వినట్లేదు, క్లాస్ తీసుకొని వచ్చి ఈ క్లాస్ ప్రకారం మనం ఇవ్వచ్చు, ఎగ్జాక్ట్లీ రిఫర్ దిస్ పేజ్ ఆఫ్ దిస్ డాక్యుమెంట్ అని చెప్పి అట్లా ఇట్ వాజ్ రియల్ స్ట్రగుల్ అండి. అందుకే ఫస్ట్ ఇయర్ లో ఓన్లీ 70 files శాంక్షన్ చేయగలిగాము. బట్ వీ వర్ మోర్ లెర్నింగ్ ద ప్రాసెస్. అంటే ఇది ఇప్పుడు పాన్ ఇండియా ఒక 10 బ్రాంచ్లు చేయడం డిఫరెంట్, ఎక్కడ వచ్చినా స్టూడెంట్ మనం చేస్తాం అన్నది డిఫరెంట్. ఇండియాలో ఎక్కడ వచ్చినా మేము చేయగలుగుతాం. సో ఇట్ వాజ్ ఎ బిగ్
challenge we took up, but luckily only one bank was there. And we thought we can do it, and మనం చేస్తున్నాం, why not we do and support our community. and our Facebook community లో స్టూడెంట్స్ when problem ఇట్లా ప్రాపర్ చెప్పారు కాబట్టి we thought we can help it out అని we were doing it. ఇప్పుడు అడిగితే I don't know how we did that, but we did that. Okay, so చాలా హార్డ్ వర్క్ అయితే చేశారు రియల్లీ. అంటే in terms of even today I can tell you SBI లో నేను చేయిస్తాను అని చెప్పడానికి ఎవరైనా కూడా ఒక టూ మినిట్స్ ఆలోచిస్తారు చేయగలుగుతానా లేదా అని. బట్ వి బిల్డ్ ఎక్స్పర్టీస్, సిస్టమ్, టెక్నాలజీ. సో టుడే వీ హ్యావ్ ఈవెన్ సిస్టమ్స్ ఇన్ ప్లేస్ వేర్ ఈవెన్ ద బ్యాంక్ డజంట్ హ్యావ్. అంటే అంత లెవెల్ ఆఫ్ సిస్టమ్ వాళ్ళ సిస్టమ్ గురించి మేము అంత డీప్ గా తయారు చేసుకొని మన సిస్టమ్ ఇంటిగ్రేట్ చేసుకొని, సో టుడే ఐఎమ్ టెల్లింగ్ అబౌట్ అంతే ఇట్స్ కంప్లీట్లీ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ లాగా చేసేసి. ఐ మీన్ ఇక్కడ 2 challenges ఉన్నాయి అర్జున్. అంటే వాట్ ఐ అండర్స్టూడ్, ఇప్పుడు మీరు ఒక బ్యాంక్ లోన్ కి సంబంధించింది ఒక డాక్యుమెంట్స్ అంతా చదువుకున్నారు. ఎట్ ద సేమ్ టైం దీన్ని మళ్ళీ డిజిటలైజ్ చేయాలి. ఓకే, దీన్ని డిజిటల్ కి మళ్ళీ కోఆర్డినేట్ చేయాలి. మళ్ళీ ఇది మీ టీమ్ కి కూడా మళ్ళీ మీరు ట్రైనింగ్ ఇవ్వాలి. మళ్ళీ అవతల వాళ్ళతో మీరు కోఆర్డినేట్ చేయాలి. హౌ యూ ఓవర్కమ్ దీస్ ఛాలెంజ్? సో అదేనండి. సో వీ హ్యాడ్ ఫస్ట్ వీ అండర్స్టూడ్ యాజ్ ఫౌండర్స్, మై సెల్ఫ్ అండ్ దామిని, వీ అండర్స్టూడ్ స్ట్రక్చర్ అండ్ ద యాక్చువల్ పాలసీ ఆఫ్ ద బ్యాంక్. సో ఎప్పుడు నేనంట బ్యాంక్ అంటే మా పార్ట్నర్స్తో కానీ స్టూడెంట్స్తో కానీ వీఆర్ నాట్ రీరైటింగ్ ద బ్యాంక్స్ పాలసీస్. ఉన్న పాలసీని వీఆర్ మేకింగ్ ఇట్ 100% ట్రైంగ్ టు ఇంప్లిమెంట్ అట్ ద రైట్ టైం. That's what we do. Creating new things out of the magic ఏం కాదు ఇక్కడ. వీఆర్ డూయింగ్ ద పాలసీ ఆఫ్ ద బ్యాంక్ ఏదో ఎడ్యుకేషన్ లోన్ పరంగా అది ఎగ్జాక్ట్ గా ఒక స్టూడెంట్ వచ్చినప్పుడు ఆ రిక్వైర్డ్ బ్రాంచ్ లో కానీ ఆ ప్రాసెసింగ్ సెంటర్ లో కానీ అది కరెక్ట్ గా అప్లై చేయించడమే we took it like a challenge, and that's the most execution kind of thing, and that's the most challenging. Policy రాసి పెట్టి 200 పేజీలు రాసి పక్కన పడేయచ్చు, but how do we make sure it is implemented with every staff of whichever branch or center where the student comes anadi? It's a challenging. So meer annattu it was challenging, so we had to first understand all that, and then we had to train our own team. And ఇది ఎక్కడ మార్కెట్ లో అవైలబుల్ ఉన్న పక్క కంపెనీలో ఎక్కడో తీసుకుని చెప్పేది కాదు. ఇట్ నాట్ ఈవెన్ ద టు బి హానెస్ట్ SBI స్టాఫ్ తీసుకున్నా వాళ్ళు వచ్చినా కూడా మనకు అర్థం కాదు. సో we had to take team from scratch, train them, and we had to build our own training. ఇప్పుడు మీరు అవతల క్రెడిట్ మేనేజర్ తో మాట్లాడాలి. కరెక్ట్. మీ దగ్గర కూడా సేమ్ క్రెడిట్ మేనేజర్ తో మాట్లాడేంత కేపబిలిటీ ఉన్న క్యాండిడేట్ ఉండాలి. కరెక్ట్. ఇంకా బెటర్ గా ఉండాలి, ఎందుకంటే ఇంకా బెటర్ గా ఉండాలి. ఈవెన్ క్లాసెస్ తో సహా చెప్పేంత వాళ్ళు ఉండాలి. క్లారిటీ ఉన్న వాళ్ళు కావాలి. ఫస్ట్ ఛాలెంజ్. ఇంకోటి మీరు పాన్ ఇండియా చేస్తున్నారు. కరెక్ట్. సో ద డాక్యుమెంట్స్ ఆర్ డిఫరెంట్. కరెక్ట్. సో మనకున్న స్టేట్స్ వైజ్ గా ఎవ్రీ స్టేట్ కి ఎస్పెషల్లీ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ డిఫరెంట్. ఢిల్లీ ఎక్కడ వేల్చుకున్నా, ఏ దానికి పోల్చుకున్నా మళ్ళీ దానికి తగ్గట్టు చేయడం అనేది కూడా బిగ్గెస్ట్ ఛాలెంజ్. కరెక్ట్ అండి. యాక్చువల్లీ అంటే ఈవెన్ మేము కూడా హైదరాబాద్ లో ఉంటూ ఇప్పుడు అంటే కర్ణాటకలో ఏం కావాలి, ముంబైలో ఏం కావాలి, ఎట్లాంటి ప్రాపర్టీ యాక్సెప్ట్ చేస్తారు చెయ్యరు, అంటే వీ హ్యావ్ టు గో good deep study into system. Not only the bank side, also a lawyer side నుంచి కూడా మీరు అన్నట్టు లీగల్ వాల్యుయేషన్ రిపోర్ట్స్ నార్మల్లీ ఇస్తారు. లీగల్ వాల్యుయేషన్ రిపోర్ట్ ఉంటేనే ప్రాపర్టీ క్లియరెన్స్ వస్తుంది. సో అది ఇచ్చే వాళ్ళు కూడా ఏ పరంగా ఆలోచిస్తున్నారు, అండ్ అది ఇచ్చేటప్పుడు వాళ్ళు డిలే చేస్తారు. వాళ్ళ పనిలో ఉంటారు, వాళ్ళు ఓన్లీ ఎడ్యుకేషన్ లో చేయరు, వాళ్ళు ఉన్న డిఫరెంట్ ప్రాపర్టీ అదర్ థింగ్స్ వాళ్ళ ఓన్ అది థర్డ్ పార్టీకి ఇస్తారు కాబట్టి బ్యాంక్ స్టాఫ్ కాదు వాళ్ళు. సో దే విల్ హ్యావ్ దర్ ఓన్ బిజినెస్ టు రన్. సో వాళ్ళతో పుష్ చేయించి ఆ స్టూడెంట్ ఫైల్ డిలే అవుతుంది, వాళ్ళ వీసా వస్తుంది, టైం లైన్ అయిపోతుంది అని చెప్పి వాళ్ళని కూడా పుష్ చేయాలి. అది థర్డ్ పార్టీ, నాట్ ఏ బ్యాంక్, నాట్ ఎస్ థర్డ్ వేరే పార్టీ వాళ్ళు. మళ్ళీ వాళ్ళతో వాళ్ళు మారుతూ ఉంటారు, డిఫరెంట్ లొకేషన్స్, డిఫరెంట్ పీపుల్ ఉంటారు, వాళ్ళు ఉంటారు. సో సివిల్ ఇంజనీర్స్ ఫర్ వాల్యుయేషన్ అండ్ లాయర్స్ ఫర్ లీగల్ ఒపీనియన్. సో ఇది కూడా ఒక పాన్ ఇండియాలో ఒక టు అన్ ఎక్స్టెంట్ వీ హ్యాడ్ టు పుష్ అవర్ సెల్ఫ్. లేదంటే వాళ్ళకి ఇచ్చేస్తే ఫైల్ వచ్చేలోగా 10-20 days అవుతుంది. అది వచ్చాక మళ్ళీ బ్యాంక్ వాళ్ళ మీద బ్లేమ్ చేస్తారు, వీళ్ళేం వాళ్ళ మీద బ్లేమ్ చేస్తారు. అట్లా ఇట్ విల్ గో ఆన్. సమ్వేర్ వీ హ్యావ్ టు పుష్ సమ్వన్ అండ్ గెట్ ద వర్క్ డన్. కాబట్టి వీ వర్ దట్ పుషింగ్ ఎంటిటీ. సో అందుకే మోర్ ఆఫ్ అవర్ ఇఫ్ ఐ సీ గో బ్యాక్ అండ్ అండర్స్టాండ్ నౌ, ఇట్స్ మోర్ అబౌట్ ఎగ్జిక్యూషన్ అండి. అంటే అందరిని ఒక లైన్ లో తీసుకొచ్చి ఆ పని అయిపోగొట్టాలంటే దాట్స్ వాట్ ఐ థింక్ ద కెపాసిటీ. అవర్ ఎక్స్పీరియన్స్ ఈజ్ ఆల్సో దాట్ ఓన్లీ, బ్రింగింగ్ ఎవ్రీథింగ్ ఇన్ టు వన్ ప్లేస్. దానికి టెక్నాలజీ వైస్ లో హౌ టెక్నాలజీ కెన్ హెల్ప్ అన్నది we took it like a backbone. For example, our time lo we had a staff of only 20 people. So 20 people pan India itlanti issues anni deal cheyadam, pattukodam, start cheyadam, solve cheyadam, it is not possible. So technology wise what else we can do, the best at that point in time cheyagaligamu. And luckily we also had since beginning we had a person who joined us in the initial stage of the company, who is even today the head of technology of VMake Scholars. So he joined as an intern
and Okay. and he's still with us. So he was a kind of backbone in helping us in building the technology part. So Naga Prasanna, so one of the persons. So Okay. atla that started. So we didn't have that much of a slowly initially memo, as I told you, third party, we founded some companies to build our Okay. platform, but within 1 year we had this internal, slowly we built our team, and when we knew technology is the next big thing happening అని, and అందుకే కోవిడ్ టైంలో కూడా we didn't have to stop anything. అంటే బ్యాంక్స్ స్లో అయినాయి, ఎంటైర్ మార్కెట్ గాట్ స్లో, బట్ స్టిల్ వీ కుడ్ డూ గుడ్ సర్వీస్ టు స్టూడెంట్స్ ఆల్సో విత్ ద హెల్ప్ ఆఫ్ టెక్నాలజీ. అది ముందే 16, 17, 18 టైంలోనే బిల్డ్ అయి ఉంది కాబట్టి చిన్నగా బై 2021 even during COVID it had helped us to not stop our operations, and we don't have any branches across India. మనకు ఓన్లీ ఇక్కడ హెడ్ ఆఫీస్ ఒకటి హైదరాబాద్ లో ఉండి త్రూఅవుట్ పాన్ ఇండియా ఆపరేట్ ఎగ్జాక్ట్లీ ఎనీవేర్ స్టూడెంట్ we have, we can cater. ఎక్కడైతే ఒక బ్రాంచ్ ఉందో స్టూడెంట్ విజినిటీలో 25 కిలోమీటర్ రేడియస్ లో బ్రాంచ్ ఉంటే we can cater that location. That's our identification, ఎక్కడ చేయవచ్చా లేదా అని. So this is how గ్రేట్ జర్నీ. అర్జున్, ఇప్పుడు మనం లోన్స్ కి వస్తే, ఇప్పుడు ఫారెన్ కి వెళ్ళే స్టూడెంట్స్ కి మీరు ఆల్రెడీ ఒక స్కాలర్షిప్స్ తో ఒక ఫేస్బుక్ కమ్యూనిటీ మెయింటైన్ చేసి వాళ్ళ ఆస్పిరేషన్స్ ఏంటి, సో ఏ విధంగా అయితే మనం వాళ్ళకి హెల్ప్ చేయగలుగుతాం, వాళ్ళకుండే ఏ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయగలుగుతామో తెలుసుకొని, సో కొంచెం మీరు అందులో స్టడీ చేసి ఉన్నారు. ఇప్పుడు ఎడ్యుకేషన్ లోన్స్ కి వచ్చేసరికి ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము బిగిన్ చేయాల్సింది ఏంటి అని అంటే, ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద బ్యాంక్స్ కూడా మనకు ఇప్పుడు లోన్స్ తీసుకుంటే 2 types ఉన్నాయి. వన్ ఇస్ కొలేటరల్ అండ్ అనదర్ వన్ ఇస్ నాన్ కొలేటరల్. నాన్ కొలేటరల్ లో ఉన్నాయి. సో ఇప్పుడు ఈ రెండింటిని అసలు ఇప్పుడున్న బ్యాంక్స్ ఇండియా బ్యాంక్స్ ని అసలు దేనికి ఆప్ చేసుకోమని మీరు సజెస్ట్ చేస్తారు? ఒకవేళ చేసుకుంటేనంటే ఏ డాక్యుమెంట్స్ తో వెళ్ళాలి, వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ దట్ దే విల్ ఫేస్? అంటే ఇప్పుడు స్టూడెంట్ కూడా ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. సో ఇప్పుడు నాకు ఏం ప్రాపర్టీ నేను మార్టిగేజ్ చేయకుండానే నాకు ఒక 20 lakhs వస్తుంది, దీనికి చూస్ చేసుకోవాలా? లేదు అని అనుకుంటే నాకు ఆల్రెడీ మంచి ప్రాపర్టీ ఒక మెట్రో సిటీస్ లో ఉంది, దీన్ని పెట్టుకుంటే దీన్నైనా మార్టిగేజ్ చేయాలా? ఒక చిన్న కన్ఫ్యూజన్ లో అయితే ఉంటారు స్టూడెంట్. నేను పెట్టాలా వద్దా నా ప్రాపర్టీని? ఓకే, ఈ కన్ఫ్యూజన్ మధ్యలో మీరేం సజెస్ట్ చేస్తారు? హౌ, ఎందుకంటే ఇప్పుడు మీరు మినిస్ట్రీ ఆఫ్ ఐటీస్ దగ్గర నుంచి చూస్తున్నారు, హౌ మీకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ ఎస్బీఐ కానీ హౌ దీస్ బ్యాంక్స్ ఆర్ లుకింగ్ ఎట్ దీస్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ లోన్ ప్రొడక్ట్? అదేనండి, ఇప్పుడు మనకు చూసుకుంటే ఎర్లియర్ 2017-18 లో చూస్తే స్టూడెంట్ దగ్గర ఆప్షన్ అంటే నాన్ కొలేటరల్ ఆప్షన్ లేదు. ఆ టైంలో ఈజీ ఉండేది, డెసిషన్ ఈజ్ లైక్ ప్రాపర్టీ ఉంటే వెళ్ళొచ్చు, లేదంటే ఉండింది. అంటే మనకు కొన్ని ప్రైవేట్ బ్యాంక్స్ లైక్ హెచ్డిఎఫ్సి క్రెడిట్ అట్లా 1 or 2 people are there, but not more than 10 lakhs or 15 lakhs. అంటే 20-25 దాకా ఇచ్చేవాళ్ళు వాళ్ళు కూడా. కానీ కైండ్ ఆఫ్ ఓపెన్ గా ఎంత ఉన్నా వెళ్ళిపోవచ్చు ఫీజు, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఫైనాన్షియల్ బ్యారియర్, నాకు పెద్ద ఇష్యూ కాదు అని ఒక మిడిల్ క్లాస్ స్టూడెంట్ అనుకోవడానికి కొంచెం డిఫికల్ట్ ఉండేది అప్పుడు. ఎందుకంటే ప్రాపర్టీ ఉండాలి, అవన్నీ ఉంటేనే ప్రైమరీగా అయ్యేది. సో అప్పుడు ఇంకొంచెం ఈజీగా ఉండేది, అంటే డెసిషన్ ఈజ్ లైక్ ఉంటే ఉంది, లేదంటే వాళ్ళకి క్లియర్ ఉండేది. ఇప్పుడు ఇటు మార్కెట్ షిఫ్ట్ అవుతూ ఇవాళ చూస్తే, యాజ్ ఐ టోల్డ్ యూ, అప్పుడున్న చూస్తే అంటే వీ ఫీల్ ప్రౌడ్ ఇన్ సమ్ వే దట్ వీమెక్స్ స్కాలర్స్ కూడా ఇట్లా ఒక బిగ్గెస్ట్ బ్యాంక్ లైక్ ఎస్బీఐకి వర్క్ చేస్తూ మంచి ప్రొఫైల్స్ కనెక్ట్ చేస్తూ వాళ్ళ ఎన్పిఏ ఆల్మోస్ట్ 0 ఉంది ఇప్పుడు ఈ పోర్ట్ఫోలియోకి, విచ్ వీఆర్ గివింగ్ ద బ్యాంక్. ఆల్మోస్ట్ 0 అంటే ఇంకా ఆల్మోస్ట్ 100 తీసుకుంటే 100 మందిలో 100 మంది ఆన్ టైం కట్టేస్తున్నారు. అట్లీస్ట్ 90 days ముందే ఆ పేమెంట్ ఇస్ హ్యాపెనింగ్, ఎన్పిఏలో ఎవరు పడకుండా ఉన్నారు. సో దట్ ఈస్ ద కాన్ఫిడెన్స్ ఆఫ్ ద బ్యాంకింగ్ సిస్టమ్, బ్యాంక్ లైక్ ఎస్బీఐ డస్ ఇట్. అది చూసి స్లోలీ టుడే యూ సీ 15 banks ఆర్ ఓపెన్డ్ అప్, ప్రైవేట్, పబ్లిక్, ఎన్బిఎఫ్సిస్ అందరూ చలో మంచి మార్కెట్, వై నాట్ వి డూ ఇట్. పెద్ద లోన్ సైజ్ ఉంది, 30, 50, 40 lakhs ఆ సైజ్ యావరేజ్ సైజ్ ఉంటుంది కాబట్టి మనం చేయొచ్చు కదా, వై షుడ్ వి లూజ్ ద బిజినెస్ అని చెప్పి ఓపెన్ గా బయటకు వచ్చారు ఇప్పుడు. బట్ అది ఒక షిఫ్ట్ ఆఫ్ మార్కెట్ ఓవర్ ద టైం అయింది. దట్స్ స్లో షిఫ్ట్ ఆఫ్ మార్కెట్ హ్యాపెన్. సో ఇవాళ మీ క్వశ్చన్ ఆన్సర్ చేసి, ఇవాళ దాంట్లో స్టూడెంట్స్ ఆర్ లిటిల్ కన్ఫ్యూజ్డ్, అది మనకు కొలేటరల్ నాన్ కొలేటరల్ అని చూస్తే. బట్ యాజ్ ఎ కంపెనీ, యాజ్ వీమెక్స్ కాలేజ్, యాజ్ ఎ ప్లాట్ఫామ్, as a having 15 lenders in one platform చూస్తే, మా సైడ్ నుంచి చూస్తే స్టూడెంట్స్ ఎట్లా ఉంటారంటే వాళ్ళు తొందరగా పని అయిపోవాలని వాళ్ళు ఉంటారు. అవును, కరెక్ట్. పేరెంట్స్ ఏం చేస్తారంటే వాళ్ళకి కరెక్ట్ గా, అంటే వాళ్ళ కొంచెం లాంగ్ టర్మ్ ఆలోచన ఉంటుంది కాబట్టి దిల్ బి థింకింగ్ అబౌట్ ద బెస్ట్ ఆప్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కానీ, అంటే ఆ బ్యాంక్ రెప్యుటేషన్ కానీ, ఇవన్నీ కొంచెం వాళ్ళు చూస్తారు. సో దే ఆర్ ఇన్ దేర్ థాట్, పేరెంట్స్ స్టూడెంట్స్ ఆర్ ఇన్ ద ఫాస్ట్, తొందరగా అయిపోతే ఆ పని అయిపోయింది. బికాస్ దే ఆర్ థింకింగ్ వెళ్ళిపోవడం ఈజ్ నెక్స్ట్ థింగ్ అని. దే ఆర్ నాట్ వరీడ్ అబౌట్ ఎక్కడి నుంచి వచ్చింది, 1% ఎక్కువైనా పర్లేదు అట్లా. సో
సో అల్టిమేట్ డెసిషన్ మేకింగ్ బిట్వీన్ విచ్ టు చూస్ అన్నది ఆల్వేస్ డిపెండ్స్ అపాన్ ద డీల్ వాట్ వీ గెట్ అండి. సింపుల్ చెప్పాలంటే ద ఎడ్యుకేషన్ లోన్ డీల్ మనకి ఏం వస్తుంది అని ఆ కేసులో ఆ స్టూడెంట్ ప్రొఫైల్, ఇప్పుడు ఇద్దరు స్టూడెంట్స్ క్లాస్మేట్స్ కావచ్చు, వాళ్ళిద్దరు ప్రొఫైల్ సేమ్ ఉండొచ్చు ఆల్మోస్ట్, బట్ స్టిల్ వాళ్ళకి లోన్ ఇచ్చినప్పుడు ఒకటి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండొచ్చు, ఒకటి తక్కువ ఉండొచ్చు. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద నాట్ ఓన్లీ స్టూడెంట్స్ ప్రొఫైల్, ఆ స్టూడెంట్స్ ప్రొఫైల్ ఒకటి, వాళ్ళ కో అప్లికెంట్ ప్రొఫైల్ ఒకటి, అండ్ ప్రాపర్టీ ఉందా లేదా అని థర్డ్ ఆప్షన్. సో ఇఫ్ యూ ఆస్క్ మీ వన్ లైన్, ప్రాపర్టీ మనం పెట్టి తీసుకుంటే ఇవాళ మార్కెట్ లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువలో వస్తుంది మనకు. ఓకే, అంటే ఎంత డిఫరెన్స్ ఉంటుంది? సో డిఫరెన్స్ వచ్చేసి మన కంట్రీ వైజ్ మారిద్దండి. ఎందుకంటే నాన్ ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్ కనుకుంటే మనకు అట్లీస్ట్ ఒక మేబీ వీ కెన్ గో ఫర్ 1%, 0.75 to 1% తక్కువ వస్తుంది ప్రాపర్టీ పెట్టి లోన్ తీసుకుంటే. సో అది కూడా మళ్ళీ ప్రాపర్టీ పెట్టి లోన్ తీసుకునేటప్పుడు వీ కెన్ గో ఫర్ పబ్లిక్ బ్యాంక్స్ ఆర్ ప్రైవేట్ ఆప్షన్స్. బట్ ప్రైవేట్ కి వెళ్తే ఏంటంటే వాళ్ళు ప్రాసెసింగ్ ఫీ ఉంటుంది, 1 to 1.5% ఉంటుంది. మళ్ళీ వాళ్ళు ఇన్సూరెన్స్ చేస్తారు, 2 to 3% ఇన్సూరెన్స్ ఉంటుంది. మళ్ళీ వాళ్ళు ఏంటంటే కొంచెం ఫ్లక్చుయేషన్స్ ఇన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇవాళ తీసుకున్నారు మీరు లోన్, 1 year తర్వాత రేట్ ఇవాళ తీసుకున్న రేట్ కి సేమ్ ఉండదు. బికాస్ ద రేట్స్ ఆఫ్ ఎనీ బ్యాంక్ ఇన్ ఇండియా ఇంక్లూడింగ్ పబ్లిక్ ప్రైవేట్ ఎనీ బ్యాంక్ ఇస్ ఫ్లోటింగ్ రేట్. ఓకే, ఇప్పుడు ఎడ్యుకేషన్ లోన్ అనే ప్రోడక్ట్ కి ఫిక్స్డ్ ఫ్లోటింగ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది మనకి. సో దేనికి ఫిక్స్డ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లేదు. సో ఫ్లోటింగ్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మారచ్చు యాజ్ పర్ మార్కెట్ కండిషన్స్. కానీ అంటే ఈజ్ ఇట్ డిపెండ్స్ ఆన్ రెపో రేట్ అంటే అది డిపెండ్స్ ఆన్ ద బ్యాంక్ అండి. కొన్నిసార్లు సమ్ ఆఫ్ ద బ్యాంక్స్ డిపెండ్, అంటే వాళ్ళు మెన్షన్ చేస్తారు వాళ్ళ వెబ్సైట్ లో, అండ్ ఇట్ ఈస్ వీఆర్ డిపెండ్ ఆన్ రెపో రేట్, రెపో ప్లస్ స్ప్రెడ్ అంటే వాళ్ళ ఓన్ ఇంటర్నల్ అంటే ఎంత వేయాలనేది, ప్లస్ రెపో రేట్ ఇస్ సెట్ బై ద రెపో దిస్. సో ఇది రెండు చూసేసి వాళ్ళు డిసైడ్ చేస్తారు అనమాట. అయితే అన్ని బ్యాంక్స్ అట్లా కాదు, కొంతమంది ఎంసీఎల్ఆర్ అంటే మల్టిపుల్ పారామీటర్స్, రెపో ఒకటే కాదు మల్టిపుల్ 2-3 పారామీటర్స్ చూస్తారు వాళ్ళు. బట్ అల్టిమేట్లీ పబ్లిక్ బ్యాంక్స్ ఏంటంటే, ఐ మీన్ ఇన్ వన్ వే ఐ వుడ్ సే దే ఆర్ నాట్ దాట్ మచ్ ప్రాఫిట్ ఓరియంటెడ్. సో దే డోంట్ ఫ్లక్చుయేట్ టూ మచ్. పెరిగిన 0.1, 0.2% పెరగచ్చు ఒక 8 to 12 months టైంలో ఆన్ అన్ యాన్యువల్ బేసిస్ లో. సో నాట్ ఎ బిగ్ చేంజ్. అదొక మార్కెట్ ఇన్ఫ్లేషన్ కానీ ఇవన్నీ వస్తూ ఉంటే కొంచెం పెరిగింది కామన్ అది. బట్ అదే సేమ్ థింగ్ ప్రైవేట్ బ్యాంక్ వెళ్తే మన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆల్మోస్ట్ 0.75 to 1% దాకా పెరిగిన కండిషన్స్ చాలా ఉన్నాయి ఇన్ ద లాస్ట్ 3-4 years ఎస్పెషల్లీ. సో అందుకే స్టూడెంట్ అప్పుడు ఏంటంటే దే విల్ బి ఇన్ ఎడ్యుకేషన్, దే విల్ బి అబ్రాడ్, పేరెంట్స్ ఆర్ ఇన్ ఇండియా. యాజ్ పర్ official guidelines, the bank or the lender or NBFC whatever వాళ్ళు చెప్పాలి, స్టూడెంట్ కి ఇన్ఫార్మ్ చేయాలి. వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తారు, మెయిల్ పంపిస్తారు, ఇన్ఫార్మ్ చేస్తారు. బట్ ఎంతమంది మెయిల్ చూస్తారు అండ్ దానికి యాక్షన్ తీసుకుంటే తెలియదు. సో అల్టిమేట్లీ ఏంటంటే ఐ వుడ్ సే ప్రాపర్టీ పెట్టి వెళ్ళాలంటే అంటే అది బెటర్ ఆప్షన్ వెన్ కంపేర్ టు నాన్ కొలేటరల్ వెళ్ళడం కన్నా. ఎందుకంటే ఈవెన్ ఒక 0.25% మనకు తగ్గినా కూడా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లో ఇట్ విల్ సేవ్ lakhs వెన్ రీపేయింగ్ ద లోన్. సో స్టూడెంట్స్ ఆ ఫ్యాక్టర్ అరే ఇంతే కదా చలో తర్వాత చూసుకుందాం అన్నట్టు ఉంటారు. పేరెంట్స్ కి ఆ ఫ్యాక్టర్ గట్టిగా అర్థమవుతుంది. సో బట్ ఐ థింక్ we always try to educate the students to make them understand that ఒక చిన్న 0.25 కూడా అంటే we should try to get the best deal. అందుకే ఇప్పుడు we ourselves claim like స్టూడెంట్ మా దగ్గరకు వస్తే we compare all the 15 options. దాంట్లో స్టూడెంట్ కి అంటే ఇండియాలోనే అతి తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లో వాళ్ళకి లోన్ వస్తుంది అన్న గ్యారంటీ మేము ఇవ్వగలుగుతాం. ఓకే, సో వాళ్ళకి ఇప్పుడు అందరూ మేనేజర్స్ తెలియకపోవచ్చు, అంటే అన్ని బ్యాంక్స్ 15 బ్యాంకులో మేనేజర్ తెలవాలి, వెళ్ళి ఓపిక ఉండాలి, ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి, కలెక్ట్ చేసుకుని అప్లై చేయాలి. ఇవన్నీ వాళ్ళు ఓన్ చేసుకుంటే అది ఇంకా అదే చేసుకోవాలి. వాళ్ళకి అబ్రాడ్ వెళ్ళేది నెక్స్ట్ ఇయర్ వెళ్ళిపోవాలి. సో అదే పని వీఆర్ డూయింగ్ ఇట్ ఇన్ విత్ ఇన్ షార్ట్ అమౌంట్ ఆఫ్ టైం, 3 or 4 days. 3 or 4 days లో మనకు నాన్ కొలేటరల్ లోన్ శాంక్షన్ అయితే 5 days లో అయితే మన యావరేజ్. అండ్ ప్రాపర్టీ పెట్టి అయితే 12 to 15 days పడుతుంది విత్ ప్రాపర్టీ అయితే. సో అదే పని మేము చేస్తున్నాం అనమాట ఫర్ స్టూడెంట్స్. సో ఇప్పుడు ఏంటంటే స్టూడెంట్ నీ నాట్ వరీ లైక్ మా ఫాదర్ వాళ్ళ ఫ్రెండ్ ఉన్నారు బ్రాంచ్ లో, అట్లా ఉంటేనే మేము చేయగలుగుతాం, మా రిలేటివ్ ఉంటేనే మేము శాంక్షన్ అవుతుంది లోను. నేను అంటే మా ఫాదర్ ఐటీఆర్ కానీ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంటే లోన్ వస్తుంది అంటే ఇవన్నీ పాత ఓల్డ్ కైండ్ ఆఫ్ థాట్స్ లో అన్నిటి తీసేసి డిజిటల్ ప్లాట్ఫామ్స్ వచ్చేసిన తర్వాత అందరినీ ఇట్లాంటి మైండ్ సెట్ మార్చేసి అంటే స్టూడెంట్ మైండ్ సెట్, పేరెంట్ మైండ్ సెట్ మారాలి, సేమ్ సెట్ బ్యాంకర్ మైండ్ సెట్ మారాలి. సో ఇప్పుడు టుడే ఇట్స్ ఆల్ లిటిల్ బిట్ చేంజ్డ్ టు నెక్స్ట్ టైం. సో ఇవాళ ఇవన్నీ కాదు, నీ ప్రొఫైల్ కి నువ్వు వెళ్ళే యూనివర్సిటీకి నీ కెపాసిటీ క్యాలిబర్ కి ఇండియాలో లోయెస్ట్ రేట్ ఎక్కడ వస్తుంది అది 15 బ్యాంక్స్ కంపేర్ చేసి పీడమే మేము వాట్ వీ డూ యాక్చువల్లీ. సో ఇట్ ఈస్ సింప్లిఫైడ్ ఇన్ ద హోల్ స్టోరీ. సింప్లిఫై చేసేసి
కస్టమర్ కి వెన్ దే కమ్ టు వీమెక్స్ rate కాలేజ్ of- అండ్ అప్లై Huh. దే కెన్ బి కాన్ఫిడెంట్ దే విల్ గెట్ ద లోయెస్ట్ రేట్. అది ప్రాపర్టీ ఉన్నా లేకపోయినా వాట్ ఎవర్ ద కండిషన్ విచ్ ఎవర్ కంట్రీ దే గోయింగ్ టు Okay. డజంట్ మ్యాటర్. సో వాళ్ళకు ఉన్నదానికి ఇప్పుడు లోన్ వస్తే వాళ్ళకి ఇండియాలో వీ విల్ గెట్ ద లోన్ బెస్ట్ లోన్ లోయెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్నది వాట్ వీఆర్ ఏబుల్ టు ప్రామిస్ టుడే. ఓకే, ఇప్పుడు ఉన్న దాంట్లో ఇప్పుడు అబ్రాడ్ ఎడ్యుకేషన్ కి చదువుకోవడానికి వెళ్ళే స్టూడెంట్స్ పెరగడానికి కూడా ఫైనాన్స్ కూడా నీకు వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్. Correct. ఇప్పుడు ఎందుకంటే సింగిల్ ఎన్పి కూడా స్టూడెంట్ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. Correct. ఎవ్రీథింగ్ ద బ్యాంక్ విల్ టేక్ కేర్ ఆఫ్. Correct. If you show a proper tuition fees or living expenses and if your university is good. Correct. అండ్ కోసైనర్ నొకరిని పెడితే చాలు, వితౌట్ రూపీ నువ్వు అబ్రాడ్ లోకి వెళ్ళి చదువుకోవచ్చు. Correct. సో ఈ ట్రెండ్ అనేది ఈ మధ్యన బాగా ఎక్కువ అయిపోయింది. Correct. ఇంకొకటి కూడా నేను గమనించింది ఏంటంటే అర్జున్, స్టూడెంట్స్ కూడా ఓకే ఎందుకు మా పేరెంట్స్ మీద బర్డెన్ ఇవ్వడం, ఓకే ఇప్పటిదాకా మమ్మల్ని చదివించారు, ఓకే దట్స్ ఎనఫ్, నాకు 4 లీటర్లో లోన్ వస్తుంది, నేను వెళ్తాను చదువుకుంటాను, మళ్ళీ నా లోన్ నేను రీపే చేస్తాను. ఒక్క ఇండివిజువల్నెస్ కూడా ఇప్పుడున్న స్టూడెంట్స్ లో వస్తుంది. వెన్ ఇట్ కమ్, మీరు ఇప్పుడు అన్నారు కదా బ్యాంక్స్ మారుతున్నాయి, లెండర్స్ మారుతున్నారు, నీకు మారుతున్నారు, ఈ ట్రెండ్ కూడా ఇప్పుడున్న స్టూడెంట్స్ కి ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు ఈ ప్యాటర్న్ లో కూడా ఎస్పెషల్లీ అబ్రాడ్కి వెళ్ళే స్టూడెంట్స్ కి నాన్ కోలేటరల్ లోన్స్ మనకు ప్రాసెస్ చేసేటప్పుడు వాళ్ళు ఏ దాన్ని ఎక్కువ కన్సిడరేషన్ లోకి తీసుకుంటున్నారు? వెదర్ ఇట్స్ యూనివర్సిటీ ఆర్ ఎల్స్ సిబిల్ స్కోర్ ఆర్ ఎల్స్ వాళ్ళ అకాడమిక్స్. వెన్ ఇట్ కమ్స్ ఈ 3 పారామీటర్స్ తీసుకుంటే వాళ్ళు దేనికి హయ్యర్ ప్రపోర్షన్ ఆఫ్ కన్సిడరేషన్ ఇస్తున్నారు? రైట్. సో ఒక క్వశ్చన్ ఆన్సర్ ముందు మేము మెన్షన్ చేసినట్టు ఇండివిజువాలిటీ ఫ్యాక్టర్ లో స్టూడెంట్స్ ఈ మధ్య ఎక్కువ అన్నారు. అది కరెక్టే, ఎందుకంటే షిఫ్ట్ వచ్చి నాన్ కొలేటరల్ అంటే వాళ్ళ ఓన్ దానిపైన వచ్చేది, అంటే వాళ్ళ ఓన్ క్యాలిబర్, వాళ్ళ ప్రొఫైల్, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ బట్టి, అకాడమిక్ అచీవ్మెంట్స్ బట్టి వచ్చేది కైండ్ ఆఫ్ ఇది. సో బట్ నేను ఇంకొక వేలో చూస్తే మనకి ఏంటంటే అండి, ఇప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇప్పుడు చూసుకుంటే పరంగా ఒక 0.25 తగ్గితే మినిమం, అంటే నేను చెప్పినట్టు 0.75 to 1% తక్కువ వస్తుంది ప్రాపర్టీ పెడితే. సో చిన్న ఒక డిఫరెంట్ యాంగిల్ గా చెప్తున్నాను స్టోరీకి. సో స్టూడెంట్ ఇప్పుడు ఎనీవేస్ అబ్రాడ్ వెళ్తున్నారు అంటే వాళ్ళకు చాలా అప్రిహెన్షన్స్ ఉన్నాయి, అంటే కొన్ని అవేర్నెస్ క్లారిటీ లేదు బేసికలీ. ఎందుకంటే వాళ్ళు అనుకుంటున్నారు ఇప్పుడు నేను అబ్రాడ్ వెళ్తున్నాను, బ్యాంక్ వాళ్ళు వచ్చి మళ్ళీ మా పేరెంట్స్ అదే ఇంట్లో ఉంటే ఆ ఇల్లు నేను లోన్ కింద పెట్టి మార్గేజ్ పెట్టేసి ఆ ఇంట్లో పేరెంట్స్ ఉంటున్నారు, సో నేను అబ్రాడ్ వెళ్తున్నాను, రేపు వాళ్ళు ఏమైనా వచ్చి బ్యాంక్ వాళ్ళు ఇబ్బంది చేస్తారా, బయటికి వెళ్ళమంటారా, అంటే ఈ యొక్క థాట్స్ ఉన్నాయి కదా స్టూడెంట్స్కి ఉండేది. అంటే ఎందుకు వాళ్ళని వాళ్ళు ఇబ్బంది పెట్టడం, అంటే యాక్చువల్లీ ఏం కాదు. నో వన్ కెన్ కమ్ అండ్ డైరెక్ట్లీ టెల్ ద బ్యాంకర్ కెనాట్ కమ్ అండ్ టెల్ మీరు వెళ్ళిపోండి, ఇది మేము మార్గేజ్ చేశారు ఇల్లు, మీరు లోన్లో ఉంది ఇల్లు, మీరు వెళ్ళిపో, అట్లేం జరగదు. అంటే అది ఎప్పుడు అంటే స్టూడెంట్ రీపేమెంట్ చేయనప్పుడు, అదంతా లాస్ట్ ఫేజ్ లో బ్యాంక్ విల్ కమ్ ఇన్ టు ద పిక్చర్. ఎప్పుడంటే బ్యాంక్ ఆల్సో విల్ ఆల్వేస్ ట్రై టు ఫస్ట్ బాబు నువ్వు కట్టు బాబు అని చెప్పి కట్టడానికి ట్రై చేస్తారు. దే వోంట్ కమ్ అండ్ మీరు వెళ్ళిపోండి ఇక్కడ నుంచి, మాకు వీఆర్ టేకింగ్ అప్ ద ప్రాపర్టీ అని చెప్పి, అది లాస్ట్ అండ్ లాస్ట్ స్టేజ్. సో స్టూడెంట్ మైండ్ సెట్ నుంచి ఏంటంటే ఇది ఇమీడియట్ గా వీళ్ళు వెళ్ళంగానే ఏదైనా అవుతుందా, ఏమైనా తేడా వస్తే విల్ దిస్ హ్యాపెన్. సో అట్లాంటి నెగటివ్ థాట్స్ ఆర్ ఫీలింగ్స్ వల్ల ఎక్కువ ఈ ఎందుకులే మళ్ళీ రిస్క్, లెట్ మీ గో ఫర్ నాన్ కొలేటరల్ అని. అంటే మాకు వచ్చే స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ 1% ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ ఉన్నా పర్వాలేదు, విల్ బేర్ ఇట్. కరెక్ట్. బట్ ఎందుకు మన ప్రాపర్టీని మార్టిగేజ్ చేయడం అంటే, కానీ అట్లా జరగదని చెప్తున్నాను నేను. అట్లా దిస్ నో కాన్సెప్ట్. అట్లా సి దే హావ్ టు సెండ్ లీగల్ నోటీస్ 3-4 times. మీరు ఎక్కడున్న ఆర్బీఐ ప్రకారంగా ఏదో అట్లా మీరు 2 times కట్టలేని చెప్పి, కట్టకపోయినా కూడా 2 times కట్టలేని చెప్పి డైరెక్ట్ మీ ప్రాపర్టీ వాళ్ళు వచ్చి తీసుకెళ్ళి అట్లేం జరగదు. సో ఓన్లీ ఆఫ్టర్ మల్టిపుల్ టైమ్స్ ద బ్యాంక్ హెస్ కమ్యూనికేటెడ్ to you or a parent and still there is no interest to pay, ఆ టైంలోనే ప్రాపర్టీ తీసుకునే చేసే సిచ్యువేషన్ వస్తుంది. జస్ట్ లైక్ అదర్ లోన్స్, ఎనీ అదర్ లోన్ హోమ్ లోన్ ఎంత మంది తీసుకోవట్లేదండి. హోమ్ లోన్ ఇదైనా ఎంత మంచి లొకేషన్ లో వెళ్ళి తీసుకున్నా చాలా మంది పీపుల్ మిడిల్ క్లాస్ వాళ్ళు కొంచెం నెక్స్ట్ లెవెల్కి వెళ్తే టేకింగ్ హోమ్ లోన్. మరి అట్లాంటి అప్రిహెన్షన్ అక్కడ కూడా కావాలి. కానీ ఇక్కడ ఏంటంటే స్టూడెంట్ కాబట్టి దే డోంట్ నో ద ఫినాన్స్ మెట్రిక్స్. ఇప్పుడు హోమ్ లోన్ తీసుకున్న పర్సన్ ఆల్రెడీ జాబ్ చేసే పర్సన్ కాబట్టి వాళ్ళకి మనీ ఎర్నింగ్, సేవింగ్ ఎంత ఒక ఐడియా ఉంది కాబట్టి, ఫైనాన్షియల్ నాలెడ్జ్ ఎక్కువ ఉంది కాబట్టి దే ఏబుల్ టు అండర్స్టాండ్ బెటర్. స్టూడెంట్ అంత నాలెడ్జ్ లేదు కాబట్టి, అంటే ఫైనాన్షియల్ నాలెడ్జ్ అంత ఎక్స్పోజర్ లేదు కాబట్టి, ఇన్ఫాక్ట్ దట్స్ ద ఫస్ట్ లోన్ దే ఆర్ టేకింగ్ ఇన్ దర్ లైఫ్. కరెక్ట్. స్టూడెంట్ లో లైఫ్ లో ఫస్ట్ లోన్ వాళ్ళ ఎంటైర్ లైఫ్ లో, రేపు హోమ్ లోన్, కార్ లోన్ తీసుకోవచ్చు, సంథింగ్ దే మే టేక్ పర్సనల్ లోన్, బట్ ద ఫస్ట్ లోన్ దే ఆర్ టేకింగ్ ఇస్ ఎడ్యుకేషన్ లోన్. అండ్ ద నాలెడ్జ్ ఆఫ్ ఎ స్టూడెంట్ ఆర్ అవేర్నెస్ ఇస్ వెరీ లో ఇన్ దట్ సిచ్యువేషన్. సో అందుకే వాళ్ళకి ఇలాంటి అప్రిహెన్షన్స్ వల్ల ప్రాపర్టీ ఉన్నా కూడా ఐ హావ్ సీన్ పీపుల్ హ్యావ్ 1 crore ప్రాపర్టీ, మంచి ఇల్లు ఉంది, ప్రాపర్టీ ఉంది, మంచిగా ఉంది, అన్ని బాగున్నాయి, అరే నీకు 1% తక్కువ వస్తుంది అని చెప్పినా కూడా దీస్ ఆర్ ద కామన్ ఆన్సర్స్ దే టోల్డ్. అండ్ ఆఫ్టర్ గివింగ్ ఎ ప్రాపర్ గైడెన్స్
they are putting the property, they are able to save the amount. A 1% per year 50 lakhs loan పైన అంటే అట్లీస్ట్ 3-4 lakhs సేవ్ చేయొచ్చు. సో ఆ సేవ్ చేసింది whatever how many lakhs ever it is, money is money. So people are education అంటే ఆ కైండ్ ఆఫ్ అవేర్నెస్ ఇస్తే they are able to convert and get the picture clarity వస్తుంది. ఓకే, డబుల్ సేవ్ అయ్యే విధంగా. yes ఆ క్లారిటీ పేరెంట్స్ కి డెఫినెట్ గా వస్తుంది. సో స్టూడెంట్ కూడా వచ్చేస్తుంది. సో దట్స్ వాట్ వీఆర్ డూయింగ్ వన్ వే. సో అట్లా చాలా మంది నాన్ కొలేటరల్ కావాలని వచ్చిన వాళ్ళు దే అండర్స్టూడ్ ద రియాలిటీ అండ్ దే గోయింగ్ ఫర్ కొలేటరల్ లోన్స్. ఓకే, స్టిల్ సమ్ పీపుల్ దే డోంట్ హ్యావ్ ఎనీథింగ్. ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పి స్టూడెంట్ లైక్ డీసెంట్ అకాడమిక్ స్కోర్స్ అండ్ ఆల్, వాళ్ళ పేరెంట్ ఫార్మర్ ఆర్ ఒక ఆటో డ్రైవర్ అయినా కూడా వాళ్ళు ఒక డీసెంట్ యూనివర్సిటీ, అంటే అన్ని యూనివర్సిటీ అని చెప్పట్లేదు, ఒక డీసెంట్ యూనివర్సిటీ ఒక కంట్రీ లైక్ యుఎస్ లో వాళ్ళు వెళ్తున్నారంటే, ఎస్పెషల్లీ ఏపీ తెలంగాణ నుంచి హైయెస్ట్ వెళ్ళి అందరూ మోస్ట్లీ యుఎస్ వెళ్తున్నారు. అంటే లాస్ట్ ఫ్యూ ఇయర్స్ యూ సీ ద ట్రెండ్. సో they're able to get up to 75-85 lakhs without any property, without any and on the same father as the co-applicant పెట్టేసుకొని అదే స్టూడెంట్ ఫార్మర్స్ ఏం చూస్తాయి అర్జున్ అంటే ఆ టైంలో ఆ పర్టికులర్ అప్లికేషన్స్ లో, ఎందుకంటే పేరెంట్స్ ఆర్ ఎర్నింగ్ వెరీ లెస్. కరెక్ట్. ఆర్ఎల్ సింగిల్ పేరెంట్ ఉన్నా వీళ్ళు ఏం చేయలేరు అసలు. సో వాళ్ళకి ఎడ్యుకేషన్ లోన్స్ ఇచ్చేటప్పుడు ఈ బ్యాంక్స్ ని ఏం కన్సిడర్ చేస్తారు అంటే ఆ కేసులో ప్రైమరీ వాళ్ళు చూసేది కస్టమర్ అంటే స్టూడెంట్ యొక్క టుమారోస్ ఇన్కమ్ పొటెన్షియల్. ఓకే, ఇప్పుడు ఈ స్టూడెంట్ ఈ యూనివర్సిటీకి వెళ్ళి ఈ కంట్రీకి వెళ్ళి యూనివర్సిటీకి వెళ్ళి గ్రాడ్యుయేట్ అయితే దే విల్ బి ఏబుల్ టు గెట్ ఎ గుడ్ జాబ్. ఓకే, అనే ఒక మ్యాపింగ్ వాళ్ళ సైడ్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు యుఎస్ లో వెళ్తే అరిజోనా స్టేట్ కి వెళ్తే అప్రాక్సిమేట్ ఇంత రావచ్చు, అది న్యూయార్క్ వెళ్తే ఇంత రావచ్చు, అది అట్లా డిఫరెంట్ స్టేట్స్ ఒక అప్రాక్సిమేట్ పెట్టేసుకొని వాళ్ళు ఆ పరంగా ఒక ఎలిజిబిలిటీ ఇస్తున్నారు. సో ఇట్స్ లైక్ స్టూడెంట్ కండిషన్స్. కరెక్ట్. ఇప్పుడు కరెంట్ కండిషన్ ఇస్తే ఆటో డ్రైవర్ ఆర్ అంటే ఓకే ఆటో డ్రైవర్ డిఫరెంట్ థింగ్. ఇప్పుడు ఒక ఫార్మర్ ఐటీఆర్ ఏం ఫైల్ చేయకుండా ఓన్లీ మనకు జస్ట్ అంటే వాళ్ళ ల్యాండ్ పట్ట ఇవన్నీ పాస్బుక్ తప్ప వాళ్ళకి డైరెక్ట్ గా ట్రాన్సాక్షన్స్ కూడా క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. సో అంటే ఉంటుంది బ్యాంక్స్ బట్ వెరీ లెస్. సో అట్లాంటి ప్రొఫైల్స్ కూడా దే ఆర్ బెట్టింగ్ మోర్ ఆన్ ద స్టూడెంట్ సైడ్. ఆ స్టూడెంట్ ప్రొఫైల్ కే మోర్ కైండ్ ఆఫ్ వాళ్ళకి వచ్చే ఫ్యూచర్ ఇన్కమ్ ఎస్పెషలీ చూసి మనకు ఆ అమౌంట్ అంటే అందరికి 75-85 వస్తుందని కాదు, దట్ ఈస్ వన్ థింగ్. బట్ ఆల్సో ద స్టూడెంట్ పాస్ట్ అకాడమిక్స్ కూడా ఆల్రెడీ ఎక్సలెంట్ స్టూడెంట్ బట్ ఫైనాన్షియలీ వెరీ పువర్ అన్నా కూడా బట్ గోయింగ్ టు డీసెంట్ యూనివర్సిటీ అయితే దే విల్ గెట్ 75-85 ఆల్సో. బట్ మనకి అకాడమికలీ ఆల్రెడీ బ్యాక్లాగ్స్ ఉన్నాయి, కొన్ని క్లియర్ చేశారు అట్లా అన్నప్పుడు అది 60 అవ్వచ్చు. అంటే అమౌంట్ 50-75-85 దాకా వేరీ ఆన్ దిస్ ఫ్యాక్టర్ ఆల్సో, నాట్ ఓన్లీ జస్ట్ ఆన్ ద ఫీస్. ఎన్ని ఫ్యాక్టర్స్ ని వాళ్ళు దృష్టిలోకి తీసుకుంటారు అంటే ప్రైమర్లీ వాళ్ళ అకాడమిక్ ఫ్యాక్టర్ అండి. ప్రీవియస్ అకాడమిక్స్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ జిఆర్ఈ అది వన్ ఆఫ్ ద పారామీటర్. అంటే ఇదంతా ఒక చిన్న సబ్జెక్ట్స్ లాగా, ఎవ్రీ సబ్జెక్ట్ యాడ్స్ టు టోటల్ స్కోర్ లాగా ఈ సబ్జెక్ట్ ఒక 20%. ఓకే, ఇది వాళ్ళ పాస్ట్ అకాడమిక్ స్కోర్స్, బ్యాక్లాగ్స్ ఎన్ని అంటే ఇప్పుడు 4 year బీటెక్ 4 year లో అయిపోయిందా 5 years లో అయిపోయిందా అసలు ఎప్పుడు అయిపోయింది అదంతా అవన్నీ ఒక అకాడమిక్స్ పార్ట్ లో వస్తుంది. ఇంకో 20% వచ్చేసి మీరు అన్నట్టు ఆ సిబిల్ స్కోర్, అది పేరెంట్ది. వాళ్ళది మరీ డిఫాల్ట్ కస్టమర్ ఉన్నారు అంటే వాళ్ళు తీసుకున్న లోన్స్ అన్ని కావాలని కట్టలేదు. అండ్ ఈవెన్ బ్యాంక్స్ కెన్ అండర్స్టాండ్ టుడే అండ్ ఈవెన్ దట్ ఎవల్యూషన్ ఆఫ్ ద క్రెడిట్ సిస్టమ్ ఆల్సో ఇన్ ద ఇండియన్ బ్యాంకింగ్ has improved over time. ఇప్పుడు 10 years ముందు చూస్తే క్రెడిట్ స్కోర్ ఎవరికి తెలియదు. ఇవాళ క్రెడిట్ స్కోర్ ఇస్ లైక్ యువర్ ఒక స్కోర్, ఇట్స్ లైక్ ఇంపార్టెంట్ స్కోర్ ఆఫ్ యువర్ ఒక ఎనీ లోన్ యూ టేక్, ఇట్స్ ఇంపార్టెంట్ పారామీటర్ కాబట్టి ఇది కామన్ అయిపోయింది. సో ఆ క్రెడిట్ స్కోర్ లో వాళ్ళ ప్రీవియస్ లోన్స్ ఎట్లా కట్టారు, తీసుకుంది అదే లోనైనా హోమ్ లోన్, కార్ లోన్, క్రెడిట్ కార్డ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఆన్ టైం ఉందా లేదా, డిలేస్ ఉన్నాయా, ఉంటే ఎప్పుడు గల క్లియర్ చేశారు, ఇవన్నీ చూస్తారు. సో అది వన్ థింగ్. ఎకనామిక్స్ ఇస్ వన్ థింగ్. సెకండ్ థింగ్ ఇస్ సిబిల్ స్కోర్ ఆఫ్ ద పేరెంట్స్, మదర్ అండ్ ఫాదర్ అండ్ ఆల్సో స్టూడెంట్ ఆల్సో. ఈ మధ్య స్టూడెంట్స్ కూడా వీఆర్ సీయింగ్ చాలా మంది స్టూడెంట్స్ ఈ చిన్న యాప్స్ వచ్చేసినాయి ఫోన్ కొనుక్కోవడం కోసం, ల్యాప్టాప్ కోసం అని చెప్పి 40,000-50,000 ఇచ్చేస్తున్నారు. అవును, వాళ్ళేమో అది అంటే it used to be like education loan is the first loan they have taken in life. Correct. Earlier, but today they are taking such small loans for petty loan for 10,000, 20,000 కూడా తీసుకుంటున్నారు. Correct. అండ్ అది కట్టట్లే వాళ్ళు ప్రాపర్ గా. అది కట్టకుండా వాళ్ళకి ఎడ్యుకేషన్ లోన్ వచ్చినప్పుడు అప్పుడు వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. వాళ్ళ సిబిల్ స్కోర్ తగ్గిపోతుంది చిన్న ఒక 5,000 కోసం. అంటే స్టూడెంట్ కి అవేర్నెస్ లేదు అప్పుడు. అంటే క్యాంపస్ లో ఉన్నప్పుడు ఒక 10,000 తీసుకున్నాడు, సమ్ ఫోన్ కొనుక్కున్నాడు, అయిపోయింది. అది కట్టాలి టైం కి, వాళ్ళకి జాబ్ లేదు బికాస్ దే స్టడింగ్. అండ్ పేరెంట్స్ కి చెప్పలేదు మేబీ. సో ఎక్కడో వచ్చిన అమౌంట్ తీసుకొని కడుతున్నారు, సంహౌ మేనేజ్ చేస్తున్నారు, లేదంటే వదిలేస్తున్నారు. అదంతా రిఫ్లెక్ట్ అయ్యి రేపు మేజర్ లోన్ 50 లక్షల లోన్ వచ్చినప్పుడు ప్రాబ్లం. సేమ్ థింగ్ అర్జున్, ఇప్పుడు వాళ్ళకు బీటెక్ చదువుకునేటప్పుడే వాళ్ళకు బ్యాక్లాగ్స్ వాల్యూ అర్థమైతే
వాడికి మంచి యూనివర్సిటీలో వస్తుంది. వాడికి ఏ ఫస్ట్ ఇయర్ ఎండింగ్ లోనే ఓకే నాకు ఎక్కువ బ్యాక్లాగ్స్ పెట్టుకుంటే నాకు మంచి యూనివర్సిటీ రాదు మాస్టర్స్ కి అనేది వాడికి తెలిస్తే వాడు ప్రాపర్ గా చదువుకొని చేస్తుంటాడు. సేమ్ డబ్బులైనా అంతే. ఒకవేళ నేను చిన్న చిన్న లోన్ తీసుకొని సరిగ్గా కట్టకపోతే రేపు నాకు పెద్ద లోన్ కూడా ఎడ్యుకేషన్ లోన్ అనేది రాదు. సో బెటర్ వి అడ్వైజ్ స్టూడెంట్స్ టు మెయింటైన్ దేర్ హిస్టరీ ఇన్ టర్మ్స్ ఆఫ్ అకాడమిక్స్ అండ్ ఫైనాన్స్ వెరీ క్లియర్. అదైతే మనకు ఫ్యూచర్ లో హర్డిల్స్ అయితే ఏముండదు. ఇక్కడ అర్జున్ ఇప్పుడు మనకు ఆ 15 to 20 days ఉన్న ప్రాసెస్ కాస్త సపోజ్ వెన్ స్టూడెంట్ సెలెక్టెడ్ ఫర్ కొలెటరల్ లోన్, మనకు ఆ 15 days నుంచి మీరు ఆ 7 days or 3-4 days కి తగ్గిస్తున్నారు ఆ ప్రాసెస్ టైం. సో వేర్ యువర్ టెక్నాలజీ హ్యాస్ ప్లేడ్ అ వైటల్ రోల్. ఇప్పుడు ఇండియన్ బ్యాంకింగ్ సిస్టమ్ లో ఉన్న మేజర్ రోల్ వచ్చేసి మీరు ఎప్పుడైతే మీరు ఎడ్యుకేషన్ లోన్ కి అప్లై చేసుకుంటారో కొలెటరల్ బేస్ మీద ఫస్ట్ ప్రాపర్టీ వాల్యుయేషన్, రెండవది లీగల్ ఒపీనియన్. ఓకే, ఈ రెండు దాటిన తర్వాత మళ్ళీ క్రెడిట్ మేనేజర్ కి వెళ్తుంది వీటన్ని రిపోర్ట్ తో పాటు. సో ఇదంతా అట్లీస్ట్ ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ ప్రకారం ఒక స్టూడెంట్ డైరెక్ట్ గా లెండర్ దగ్గరికి వెళ్తే ఇదంతా ఒక 10-15 days ప్రాసెస్ జనరల్ గా. మీరు ఈ ప్రాబ్లమ్ ని అబ్రాడ్ కి వెళ్ళే స్టూడెంట్స్ కి ఎట్లా సాల్వ్ చేస్తున్నారు విత్ యువర్ టెక్నాలజీ పార్ట్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్? కరెక్ట్. అంటే ఇప్పుడు మా వీమెక్స్ స్కాలర్స్ మా టీం ఎవరైతే వాడతారు, అంటే వీ హ్యావ్ ఎ టీమ్ రైట్ అరౌండ్ 200 people are there in Hyderabad is our head office. సో ఎంటైర్ పాన్ ఇండియా ఆపరేషన్స్ as told you మొత్తం హైదరాబాద్ లో ఉంటుంది కాబట్టి మొత్తం టీం ఇక్కడే ఉంటారు. సో ఓవర్ టైమ్ వీ హ్యావ్ బిల్డ్ అవర్ ఓన్ కైండ్ ఆఫ్ సాఫ్ట్వేర్ అనుకోండి కదా దాన్ని. అంటే ఒక బ్యాంక్ క్రెడిట్ మేనేజర్ ఎట్లా ఆలోచిస్తారు, ఎట్లా అంటే ఈ యూనివర్సిటీకి వెళ్తున్నారు స్టూడెంట్ ఫర్ ఎగ్జాంపుల్, ఆ యూనివర్సిటీకి ఎంత వాళ్ళ బ్యాంక్ పాలసీ ప్రకారం ఎంత ఉంది, ఇవన్నీ ఇంటిగ్రేట్ అయి ఉన్నాయి మా సిస్టమ్ లో. సో అంటే ఇక స్టూడెంట్ కి ఇప్పుడు రాదు అన్నా కూడా మేము చెప్పేస్తాం రాదు అని. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇట్స్ బ్లాక్ ఆర్ వైట్, ఐదర్ ఇట్స్ మీరు బాబు నువ్వు వెళ్ళాలంటే యూ హ్యావ్ టు ఐదర్ యూ సెల్ ద ప్రాపర్టీ అనుకో or take money from some relatives or someone, but loan as an official lender అయితే ఎవరు ఇవ్వరు మీ ప్రొఫైల్ కానీ కూడా చెప్పేది ఉంటుంది. బికాస్ వీఆర్ అప్ ఫ్రంట్. ఇప్పుడు లేకుండా తిప్పి స్టూడెంట్ నో పాయింట్, అండ్ మాకు కూడా జస్ట్ వేస్ట్ ఆఫ్ టైం. వీ కెన్ హెల్ప్ సమ్ అదర్ స్టూడెంట్ హూ ఇస్ జెన్యున్లీ ఏబుల్ టు గెట్. సో ఆర్ సిస్టమ్ అంటే సాఫ్ట్వేర్ కానీ అనాలిసిస్ పాయింట్స్ ఎట్లయితే వాళ్ళు అనలైజ్ చేస్తారో డేటా అనలిటిక్స్ కానీ అట్లా ఉంది మొత్తం మా పోర్టల్లో ఇంటిగ్రేట్ అయింది. కాబట్టి ఇన్ఫాక్ట్ వెన్ వీ హ్యావ్ అ టీమ్ ఆల్సో వీ ట్రైన్ దెమ్ ఆన్ how to use our portal and we teach them, train them, and they also get expertise of it. And వాళ్ళకు అంటే ఒక బేస్ లెవెల్లో 50-60% వరకు అర్థమైపోద్ది మా పోర్టల్లో అన్ని రాగానే మా టీంకి అర్థమైపోద్ది ఈ ఫైల్ ఎక్కడ అవ్వచ్చు, ఈ కేసు ఎక్కడ శాంక్షన్ అవ్వచ్చు అని. సో బేసికల్ రఫ్ చెప్పాలంటే 15 banks ఓవరాల్ ఉన్నాయి. ఒక స్టూడెంట్ అప్లై చేసినప్పుడు ఒక 5 or 6 ఆప్షన్ మేము కనెక్ట్ చేస్తాం. బ్యాంక్స్ వాళ్ళ ప్రొఫైల్ కట్ చేసుకొని 5 or 5 ఆప్షన్స్ అనుకుందాం కనెక్ట్ చేసుకుంటే ఆ 5లో ఒక 3 స్టూడెంట్కి ఆఫర్ ఇవ్వచ్చు. ఓకే వీఆర్ రెడీ టు శాంక్షన్ ద లోన్ ఇట్లా అని. ఆ 3లో స్టూడెంట్ విల్ లైక్ ఓవరాల్ ఇక మల్టిపుల్ పారామీటర్స్ టు డిసైడ్. ప్రొఫెషనల్ అప్రోచ్ కావచ్చు, అంటే ఆ లెండర్ ఆ బ్యాంక్ వాళ్ళు ఎట్లా ఎంత మంచి బిహేవ్ చేశారు, లేదంటే ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ కావచ్చు, రీపేమెంట్ ఎట్లా కడుతున్నారు, ఎట్లా ఎన్ని టర్మ్స్ కావచ్చు, లేదంటే ఎంత లోన్ అమౌంట్ ఇస్తున్నారు, అట్లా ఇవన్నీ పారామీటర్స్ కలిపేసి మనకు స్టూడెంట్ ఇంట్రెస్ట్ వస్తుంది ఈ మూడిట్లో ఎక్కడికి వెళ్దామని. సో స్టూడెంట్ మాకు చెప్తుంది సార్ ఐ విల్ ప్రిఫర్ దిస్ ఏ ఆప్షన్ అని. దెన్ వీ నెగోషియేట్ అగైన్. సో మా దాంతో మీరు అనుకోవచ్చు ఇప్పుడు ఇట్లా ఫర్ ఎగ్జాంపుల్ టుడే ఎవ్రీథింగ్ ఇస్ డిజిటల్, దెన్ వై ఆర్ స్టూడెంట్స్ కమింగ్ టు వీమెక్స్ కాలేజ్ అంటే వీఆర్ ఏబుల్ టు ఆఫర్ అట్లీస్ట్ అప్ టు 2% డిస్కౌంట్ ఇన్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ ద యూనో ఎడ్యుకేషన్ లోన్ ఆఫ్ స్టూడెంట్. ఆ స్టూడెంట్ డైరెక్ట్ గా బ్యాంక్ వెళ్ళడం కంపేర్ చేసి మా నుంచి వెళ్తే, బికాస్ ఇట్స్ లైక్ ఏ హోల్సేల్ అండ్ రీటైల్ కాన్సెప్ట్. ఇప్పుడు మీరు ఒక హోల్సేల్ షాప్కి వెళ్తే డిమార్ట్కి వెళ్ళి మీరు వచ్చిన బిస్కెట్ ప్యాకెట్ కొంటే 45 రూపీస్కి వస్తుంది, బట్ యాక్చువల్ ఎంఆర్పీ 50 ఉంటుంది. అదే మీ ఇంటి పక్కన కిరాణా షాప్ లో కొంటే 50 పక్కా ఉంటుంది. దే విల్ చార్జ్ 50 or max 49 ఫర్ ఎగ్జాంపుల్. సో ఆ 4-5 రూపీస్ డిఫరెన్స్ ఈస్ బీయింగ్ పాస్డ్ ఆన్ టు కస్టమర్ బ్యాక్. ఓకే, సో వీ పాస్ దట్ బ్యాక్ టు కస్టమర్. సో ఆ 2% దాకా మాక్సిమం యావరేజ్ 1% ఉంటుంది, ఆర్ అప్ టు 2% ఆల్సో దే మే గెట్ ఏ డిస్కౌంట్ ఇన్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సేమ్ వే ప్రాసెసింగ్ ఫీ, మన బ్యాంక్స్ ప్రాసెసింగ్ ఫీ 1.5% చార్జ్ చేస్తారు. అది మనకు ఒక 25%, 50% దాకా చేస్తాం, బట్ యావరేజ్ 25% దాకా వీ కెన్ రెడ్యూస్ అండ్ గివ్ ఎ డిస్కౌంట్ టు ద స్టూడెంట్. ఓకే, ఆన్ ప్రాసెసింగ్ ఫీస్. యా. సో నాట్ ఓన్లీ లైక్ ఏ సింగిల్ విండో ప్రాసెస్ ఒకటే కాకుండా బెనిఫిట్స్ ఆఫ్టర్ చూసింగ్ నెగోసియేషన్ సపోర్ట్ అంతా, ప్లస్ ఆ తీసుకున్న ఆప్షన్ లో నెగోసియేషన్ ఇన్ రెడ్యూసింగ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, రెడ్యూసింగ్ ద ప్రాసెసింగ్ ఫీస్, ఇవన్నీ చేస్తాము. ఇవన్నీ అయిపోయినాక స్టూడెంట్ ప్రాసెసింగ్ ఫీ కడతారు, ఫర్ ద ఫైనల్ లెండర్ చూస్ చేసుకుని కట్టేస్తారు. దాని తర్వాత వాళ్ళు అబ్రాడ్ వెళ్ళిన తర్వాత కూడా ఎనీ ఇష్యూస్ ఉంటాయి, సెపరేట్ టీమ్ ఉంది, పోస్ట్ శాంక్షన్ టీమ్ అని. అంటే ఆఫ్టర్ శాంక్షన్ ఎనీ కైండ్ ఆఫ్ సపోర్ట్ వీ నీడ్. ఎందుకంటే
our job is actually over when we give a Correct. sanction letter. కానీ యాజ్ ఎ స్టూడెంట్, యాజ్ ఎ కస్టమర్, స్టూడెంట్ అబ్రాడ్ లో ఉంటారు, పేరెంట్స్ ఇండియాలో ఉంటారు, ఎనీ ఇష్యూ వచ్చినా దే అగైన్ బిహైండ్ బ్యాంక్స్, ఎవరు వెళ్తారు, ఎప్పుడు వెళ్తారు, ఎట్లా వెళ్తారు అనే కన్ఫ్యూజన్ వస్తుంది. సో వీ ఫేస్ సో మెనీ సో మెనీ పీపుల్ టోల్డ్ అస్, సార్ మీరే ఇట్లా మా లోన్ తర్వాత కూడా హెల్ప్ చేసి చిన్న డౌట్స్ ఉన్నాయి, హెల్ప్ చేస్తే బాగుంటుంది అంటే స్టూడెంట్స్ హూ టుక్ త్రూ అస్ వీఆర్ ఏబుల్ టు హెల్ప్ దెమ్ అవుట్ ఈవెన్ అంటిల్ ద రీపేమెంట్ యావరేజ్ 10-15 years ఉండొచ్చు లోన్లో. ఆ 10-15 years దాకా స్టూడెంట్కి ఏ ఇబ్బందులు ఉన్నా ఆ లెండర్ నుంచి కానీ ఏమైనా లోన్లో నుంచి కానీ ఆ టీమ్ క్యాన్ సపోర్ట్ అండ్ హెల్ప్ దెమ్ అండ్ గివ్ దెమ్ సొల్యూషన్స్. వాళ్ళు ఎక్కడ ట్రావెల్ చేయాల్సిన అవసరం లేదు. మేబీ వాళ్ళ స్టూడెంట్ అబ్రాడ్ లో ఉంటారు, పేరెంట్స్ ఇండియాలో ఉంటారు, నో ప్రాబ్లం. సో డిజిటల్లీ విల్ బి ఏబుల్ టు సాల్వ్ దెమ్ ద ప్రాబ్లమ్. సో అట్లా మొత్తం. సో అందుకే ఐ మీన్ ఎంటైర్ పిక్చర్ లో ఇప్పుడు ఆ టెక్నాలజీ, ఆ ప్లాట్ఫామ్స్ అండ్ దట్స్ ఆల్ వాట్ matters and makes a difference. For example, ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు to know the. So for example, as I told you in the beginning, SBI వాళ్ళ ఓన్ ప్లాట్ఫామ్ లోనే అంత ఇంటిగ్రేటెడ్ సిస్టమ్, సింపుల్ అంటే జస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్ వాళ్ళ బ్రాంచ్ కాంటాక్ట్స్, బ్రాంచ్ మేనేజర్ ఎవరు, లేటెస్ట్ గా ఇప్పుడున్న కరెంట్ ఉన్న మేనేజర్ ఎవరు, ఆయన నంబర్ ఏంటి, లోన్ ఆఫీసర్ ఎవరు, ఆయన నంబర్ ఏంటి, అది డైరెక్ట్ ఎస్బీఐ సిస్టమ్ లో కూడా రావడానికి టైం లేదు కూడా, డైరెక్ట్ గా వాళ్ళు మళ్ళీ మెయిల్ పెట్టి తీసుకోవాలి అట్లా. సో వీ హావ్ బిల్డ్ అవర్ ఓన్ సిస్టమ్స్ వేర్ ఆర్ టీమ్ కెన్ ఇమీడియట్లీ ఐడెంటిఫై, ఓకే ఈ బ్రాంచ్ ఇన్ ముంబై ఎవరు మేనేజర్, ఓకే మేనేజర్ నంబర్ డీటెయిల్స్. సో అట్లా అక్కడ టైం సేవ్ అయింది కదా. 2 days ఐడెంటిఫికేషన్ ఎవరు ఆ పర్సన్ వచ్చి కాల్ చేసే లోపు ఇన్స్టెంట్లీ. సో అట్లా వి బ్రిడ్జ్ ఎవ్రీ స్మాల్ పార్ట్ ఆఫ్ ఇట్ ఈస్ బ్రిడ్జ్డ్ అండ్ అల్టిమేట్లీ ద ఎంటైర్ వర్క్ స్ట్రింగ్స్ టు ఏ టైమ్ లైన్. టైమ్ లైన్. ఇప్పుడు అర్జున్, ఇప్పుడు మనకు లీగల్ ఒపీనియన్ ప్లస్ ఈ ప్రాపర్టీ వాల్యుయేషన్ ఉంటాయి కదా, ఇది ఇప్పుడు మీ టీం ద్వారానే చేస్తున్నారా, లేకపోతే అంటే లెండర్స్ కి ఇచ్చేసిన తర్వాత లెట్ యు ఆర్ బిహైండ్ ది లెండర్స్ అట్లా? మనకు అది బ్యాంక్ ఎంపానల్ చేస్తారు, లాయర్ అండ్ వాల్యుయేటర్. వాళ్ళు వాళ్ళని అంటే ఇవాల్యుయేట్ చేసి వాళ్ళ రెప్యుటేషన్ చూసి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూసి వాళ్ళని ఆన్ బోర్డ్ చేస్తారు యాజ్ ఎ ప్యానల్ అడ్వకేట్. లీగల్ ఒపీనియన్ మీరు చేయట్లేదు? No, we are on behalf of the lenders. No, we are not doing any directly. We are not doing any legal opinion or valuation. అది ఆ ఎంపానల్ అనే వాళ్ళు చేస్తారు. ప్రాపర్టీ వెరిఫికేషన్ గానీ లేదు, ప్రాపర్టీ వెరిఫికేషన్ మేము చేయట్లేదు. బట్ ద హోల్ పార్ట్ ఇస్ వి know who are the people who are supposed to do it. Okay. ఇప్పుడు ఎగ్జాక్ట్ గా ఈ ఏరియాలో, ఆ ముంబై ఏరియాలో లాయర్ ఎవరు, ఆ ముంబై ఏరియాలో సివిల్ ఇంజనీర్ ఎవరు ఆ చేయడానికి, వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి on behalf of bank we have the right to push them to get it done. So అందుకే ఇందాక అన్నాను, we are not restructuring the bank's policy, we are making and implementing it 100%. execution లో we are pushing it 100%. అది make sure that it is implemented అన్నది we are taking care. So వాళ్ళే ఎంపానల్ చేస్తారు లాయర్ ని, వాళ్ళే ఎంపానల్ చేస్తారు వాల్యుయేటర్ ని. బట్ అదే వాల్యుయేటర్ లాయర్ దగ్గర ఫైల్ వెళ్ళినప్పుడు how we push them on WhatsApp or mail or call and get it done అన్నది we are taking as a responsibility, and which is shrinking the time. అట్లా వదిలేస్తే 1 week 10 days పడుతుంది వాళ్ళ రిపోర్ట్ ఇవ్వడానికి. అదే మేము పుష్ చేస్తే 2-3 days లో వచ్చేస్తుంది రిపోర్ట్. సో దట్ ఈస్ హౌ వీఆర్ ఏబుల్ టు యాడ్ ద. సో ఇట్స్ లైక్ a dual. అండి ఇప్పుడు టెక్నాలజీ ఈజ్ వన్ గ్రేట్ థింగ్ విచ్ ఇస్ హెల్పింగ్ అవుట్, బట్ సేమ్ టైమ్ our team also has the training or the concept idea in terms of how to get the work done అన్నట్టు. సో వాళ్ళతో వాళ్ళు మాట్లాడి వాళ్ళు చేయిస్తారు. And if they are not doing escalating to right people in the bank, sir, see this is a log of the thing, ఈ రోజు ఇచ్చాము, ఈ రోజు ఇంకా it's been 5 days ఇంకా మూమెంట్ లేదు, అవ్వలేదు అని we talk to the right people and they also then somehow push them to get it done on time. So ultimately we make sure on time. ఈవెన్ డిస్బర్స్మెంట్ సెక్షన్ లో అప్పుడు అర్జున్, కొన్ని కంట్రీస్ లైక్ ఆస్ట్రేలియా అండ్ యూకే బిఫోర్ ద వీసానే డిస్బర్స్మెంట్ అడుగుతాయి. కరెక్ట్. బట్ మోస్ట్ ఆఫ్ ద యూనివర్సిటీస్ కొన్ని బ్యాంక్స్ ఏం చేస్తాయంటే ఖచ్చితంగా వీసా అప్రూవల్ అనేది అవసరం వాళ్ళకి. కరెక్ట్. వీసా లేని వాళ్ళు డిస్బర్స్మెంట్ చేయరు. సో దట్ ఈస్ వేర్ మళ్ళీ ప్రాబ్లం స్టూడెంట్స్ కి. సో మళ్ళీ ముందు మేమే పే చేసుకోవాలి, దాని తర్వాత మళ్ళీ బ్యాంక్ ఇస్తుంది అనే ప్రాబ్లం కూడా ఉంది. సో దీన్ని మీరు అంటే ఐ మీన్ ఎట్లా మాట్లాడుతున్నారు లెండర్స్ తో? యాక్చువల్లీ ఇప్పుడు ఎగ్జాక్ట్ ఎగ్జాంపుల్ ప్రీ వీసా డిస్బర్స్మెంట్ అంటారు, బిఫోర్ వీసా డిస్బర్స్మెంట్ చేయాలి ఇవన్నీ. సో వి కాల్ ఇట్ ప్రీ వీసా డిస్బర్స్మెంట్. సో ఎర్లియర్ ఎస్బీఐ లాంటి బ్యాంక్ లో చూస్తే ఆ కాన్సెప్టే లేదు. కరెక్ట్. ఎనీ బ్యాంక్ ఇండియాలో వీసా రావాలి కదా, వీసా రాకుండా అమౌంట్ ఎట్లా ఇస్తామనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. సి వి పుష్ ద బ్యాంక్ ఇన్ శాంక్షనింగ్ ద లోన్ ఆర్ వి make sure it is on time అనేది వన్ పార్ట్ అయితే, we also help in consulting for the bank also. అంటే ఆ ఎడ్యుకేషనల్ ప్రోడక్ట్ ని ఇప్పుడు వాళ్ళకి 100 ప్రోడక్ట్లు ఉంటాయి, బట్ హౌ విల్ దే మేక్ ష్యూర్ ద ఎడ్యుకేషన్ లోన్ అబ్రాడ్ ప్రోడక్ట్ ఈస్ అప్ టు డేట్
అండ్ ఆన్ పార్ విత్ ద మార్కెట్ రిక్వైర్మెంట్ లో లేటెస్ట్ ప్రకారం ఉందని హౌ దే కెన్ డూ ఇస్ వీ హెల్ప్ దెమ్ ఇన్ పాలసీ మేకింగ్ ఆల్సో. ఇప్పుడు అట్లా వీ హ్యాడ్ టు ఆల్మోస్ట్ డిస్కస్ విత్ దెమ్, హ్యావ్ మల్టిపుల్ మీటింగ్స్ విత్ ద బ్యాంక్ లైక్ SBI ఫర్ ఎగ్జాంపుల్. ఒక 4 to 6 months టైం పట్టింది టు మేక్ దెమ్ అండర్స్టాండ్. ఓకే, ఎంబసీస్ ఆర్ రిక్వైరింగ్, ఎంబసీ రిక్వైర్మెంట్ ఉంటే ఇంకా మనం చేయకపోతే వేరే వాళ్ళు ఇస్తారు, వచ్చే వాళ్ళ బిజినెస్ పోతుంది. సో వీ హ్యావ్ టు కైండ్ ఆఫ్ మేక్ దెమ్ అండర్స్టాండ్, చేంజ్ ద పాలసీ. సో విత్ బ్యాంక్స్ వి వర్క్ వెరీ క్లోజ్లీ అండి ఇక్కడ. అదే దట్స్ ద డిఫరెన్స్. సో మనము ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ కనెక్టింగ్, ఏదో బ్యాంక్ కనెక్ట్ చేయడం వదిలేయడం. ఇట్స్ ఎనీవన్ కెన్ డూ దట్. ఇప్పుడు జనరల్ గా ఇప్పుడు లోన్ డిస్బర్స్మెంట్ అయింది అని అంటే ఇంట్రెస్ట్ బిగిన్ అవుతుంది స్టూడెంట్ కి. ఓకే, దాని తర్వాత మళ్ళీ పే చేసుకున్నాడు, వీసాకి వెళ్ళాడు, వీసా రాలేదు అని అనుకుందాం. వీసా అంటే ఆ మధ్యలో ఒక 2 months అట్లా టైం పడుతుంది. ఆ 2 months కి సంబంధించిన ఇంట్రెస్ట్ కూడా స్టూడెంట్ దగ్గరికి వెళ్ళి పిక్ చేసుకుంటారా లేదు అని అనుకుంటే రీఫండ్ పాలసీ ప్రకారంగా మరి ఎట్లా డిజైన్ చేసినారు ఆ ప్రొడక్ట్ ని? బేసికలీ మనకు లోన్ శాంక్షన్ అవుతుంది. ఓకే, ఫస్ట్ లెటర్ వచ్చేస్తుంది, శాంక్షన్ లెటర్. కొన్ని కంట్రీస్ సరిపోతాయి అవి, లైక్ US అండ్ ఆల్ శాంక్షన్ కంట్రీస్ మోస్ట్లీ. కొన్ని కంట్రీస్ మీరు అంటే ప్రీ వీసా డిస్బర్స్మెంట్ కావాలి, బిఫోర్ వీసా. సో అది ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుని కెనడా తీసుకున్నాం, మనకు GIC విచ్ ఇస్ ద లివింగ్ ఎక్స్పెన్స్ బిఫోర్ వీసా రిలీజ్ చేయాలి. సో ఆ అమౌంట్ బ్యాంక్ రిలీజ్ చేస్తుంది. రిలీజ్ చేయంగానే వాళ్ళకి ఇంట్రెస్ట్ మొదలవుతుంది స్టూడెంట్కి. బికాస్ ఎనీ బ్యాంక్ వన్స్ డబ్బులు బయటకు పోయినాయంటే స్టూడెంట్ ఇట్స్ ఆన్ ద కస్టమర్స్ యూసేజ్ కాబట్టి ఇంకా కస్టమర్ హ్యాస్ టు బియర్ ద ఇంట్రెస్ట్ పార్ట్. సో బట్ ఎంత పే చేయాలన్నది అది డిపెండ్స్ అపాన్ వాట్ ఈస్ ద టర్మ్స్ వైల్ శాంక్షనింగ్ ద లోన్. ఇప్పుడు ప్రైవేట్ పబ్లిక్ బ్యాంక్స్ చూసుకుంటే వాళ్ళకి మొరటోరియం పీరియడ్ అని ఉందన్నమాట. అంటే ఎనీ బ్యాంక్ ఎనీ కాన్సెప్ట్ మొరటోరియం పీరియడ్ ఉంటుంది, విచ్ సింప్లీ మీన్స్ లైక్ కోర్స్ డ్యూరేషన్ ప్లస్ 6 months to 1 year మాక్సిమం. సో యావరేజ్ 1 year వేసుకుందాం. సో కోర్స్ డ్యూరేషన్ ప్లస్ 1 year. సో కోర్స్ డ్యూరేషన్ 2 years అయితే 1 year is extra after course. So totally 3 years. ఆ 3 years ని మొరటోరియం పీరియడ్ అంటారు. మొరటోరియం పీరియడ్ అంటే is during when they need not pay anything in EMI. ఓకే, EMI పరంగా ఏం కట్టాల్సిన అవసరం లేదు, బట్ ఇంట్రెస్ట్ ఉంటుంది. అది డిపెండ్స్. ఇప్పుడు పబ్లిక్ బ్యాంక్ అయితే ఇంట్రెస్ట్ కూడా అవసరం లేదు. Is it true? Yeah, so nothing to be paid. Name the banks. SBI లాంటి బ్యాంక్ లో nothing has to be paid during the entire moratorium period. అంటే కోర్స్ డ్యూరేషన్ ప్లస్ 6 months. I mean ఇంట్రెస్ట్ కూడా ఉండదా? నథింగ్ టు బి పేడ్. అంటే ఇప్పుడు కేవీ కరూర్ వైశ్య బ్యాంక్ కూడా ఉంది. ఓకే, సో బికాస్ స్టూడెంట్ స్టడీయింగ్, స్టూడెంట్ స్టూడెంట్ లోన్ కదా. మనం ఇప్పుడు హోమ్ లోన్ ఇస్తే అది వాళ్ళ పేరెంట్ పైన అయితే ఆయన హీస్ వర్కింగ్. సో వి నో దట్ ఈస్ వర్కింగ్, హీ కెన్ పే ద EMI. బట్ ద స్టూడెంట్ లోన్ ఐడియలీ గివెన్ ఆన్ స్టూడెంట్స్ నేమ్, అప్లికెంట్ అటాచ్ చేస్తున్నారు. బట్ ప్రైమరీ ఫోకస్ స్టూడెంట్ కాబట్టి స్టూడెంట్ చదువుకున్నప్పుడు ఎట్లా కడతారు? ఓకే, ఇంట్రెస్ట్ పడుతుంది కానీ బట్ దే డోంట్ ఆస్క్ ఇట్. ఇంట్రెస్ట్ ఈస్ చార్జ్ ఫర్ ఎనీ బ్యాంక్, ఆబ్వియస్లీ ఇంట్రెస్ట్ ఈస్ చార్జ్, బట్ ఈ నీడ్ నాట్ పే. బట్ అక్కడ కూడా ఒక చిన్న క్లాజ్ ఉంది, ఇదే ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ అమాంగ్ కస్టమర్స్ అని. మనకు ఇప్పుడు పబ్లిక్ బ్యాంక్స్ తీసుకుంటే SBI కానీ కరూర్ వైశ్య బ్యాంక్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, కరూర్ వైశ్య బ్యాంక్ KVBలో మనకు సింపుల్ ఇంట్రెస్ట్ చార్జ్ అవుతుంది డ్యూరింగ్ ఆ మొరటోరియం. అదే మీరు ప్రైవేట్ బ్యాంక్ లో తీసుకుంటే దే చార్జ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. సో అంటే ఇవన్నీ కస్టమర్స్ మే నాట్ లుక్ ఇన్ టు ది డీటెయిల్స్. ఓకే సార్ ఏదో ఒకటి అయిపోయింది లోన్ అని, బట్ సింపుల్ కాంపౌండ్ లో మీకు ఆల్మోస్ట్ వడ్డీ మీద వడ్డీ పడుతున్నట్టు. సో ఇట్ బి ఇంక్రీజింగ్ ఎక్స్పోనెన్షియల్. ఏదో 1 month 2 months కాదు, 3 years టైం ఉన్నది. కోర్స్ డ్యూరేషన్ ప్లస్ 1 year అంటే 3 years. సో 3 years వరకు ప్రైవేట్ బ్యాంక్స్ అయితే కాంపౌండ్ ఇంట్రెస్ట్ వేస్తారు. బ్యాంక్స్ లైక్ SBI ఆర్ కరూర్ వైశ్య బ్యాంక్ KVB ఉన్నదంతా సింపుల్ ఇంట్రెస్ట్ వేస్తారు. సో పడుతుంది, బట్ సింపుల్ ఇంట్రెస్ట్ పడుతుంది, బట్ కట్టాల్సిన అవసరం లేదు. అండ్ కడితే కట్టొచ్చు, నాట్ లైక్ కట్టొద్దు అని లేదు, కట్టొచ్చు, బట్ కట్టాల్సిన అవసరం లేదు. ఓకే, పేరెంట్ కడతారని కట్టుకోవచ్చు. ఏదైనా బ్యాంక్స్ ఇప్పుడు అడుగుతున్నాయా వైల్ ది స్టూడెంట్ స్టడీయింగ్ EMI ఇమీడియట్ గా లోన్ డిస్బర్స్మెంట్ అయిపోయింది? సో ఇది పబ్లిక్ బ్యాంక్. ఇప్పుడు ప్రైవేట్ లెండర్స్ వస్తే దే విల్ ఆస్క్. ఇప్పుడు ప్రైవేట్ లో 2 types, బ్యాంక్, NBFC. ప్రైవేట్ బ్యాంక్స్ అయితే మనము ఇంట్రెస్ట్ కట్టాలి. మోస్ట్ ఆఫ్ ద టైమ్ 90% ఆఫ్ ద టైమ్ సింపుల్ ఇంట్రెస్ట్, ఎంటైర్ ఇంట్రెస్ట్ అమౌంట్ కట్టాలి డ్యూరింగ్ ఎడ్యుకేషన్ టైం కూడా. ఎందుకంటే ప్రైవేట్ బ్యాంక్స్ మోస్ట్లీ ఇచ్చేది స్టూడెంట్ చూస్తారు, బట్ ఆల్సో దే లుక్ ఇన్ టు పేరెంట్స్ ఇన్కమ్ ఆల్సో, కెపాసిటీ చూస్తారు. సో ప్రైవేట్ బ్యాంక్స్ లైక్ ఎనీ ప్రైవేట్ బ్యాంక్ నేమ్, సో వాళ్ళు అట్లా కో అప్లికెంట్ మీరు చూస్తారు కాబట్టి వాళ్ళు చూసి కట్టగలుగుతారు అన్న వాళ్ళకి ఇస్తారు. ఓకే అని అట్లా ఇచ్చినప్పుడు ఆబ్వియస్లీ వాళ్ళతో కట్టమని చెప్తారు. డ్యూరింగ్ సింపుల్ ఫుల్ ఇంట్రెస్ట్ అమౌంట్ కూడా కట్టమని చెప్తారు 90% ఆఫ్ ద టైమ్స్. అది ఎక్సెప్షనల్ కాలేజెస్ 100 టాప్ 50 యూనివర్సిటీస్ అనే తప్ప అది కట్టాల్సిందే. 90% కట్టమని చెప్తారు ఫుల్ ఇంట్రెస్ట్. అది ప్రైవేట్ బ్యాంక్స్.
ఇప్పుడు థర్డ్ పార్ట్ వచ్చి ప్రైవేట్ లో ఎన్బిఎఫ్సి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ. సో వాళ్ళు ఏంటంటే పార్షియల్ ఇంట్రెస్ట్ కట్టమని చెప్తారు. జీరో ఇంట్రెస్ట్ అంటే ఏం కట్టకుండా అని కాదు, వీ హ్యావ్ టు పే అట్లీస్ట్ ద పార్షియల్ ఇంట్రెస్ట్ రేంజింగ్ ఫ్రమ్ 2,000 rupees to 8,000 rupees per month కట్టాల్సి వస్తుంది. ఇది నార్మల్. సో పబ్లిక్ బ్యాంక్స్ అయిపోయింది, ప్రైవేట్ బ్యాంక్స్ అయిపోయింది, ఇప్పుడు లాస్ట్ మనకు ఎన్బిఎఫ్సి వాళ్ళు అయిపోయారు. సో ఇది ఓవరాల్ ల్యాండ్స్కేప్. కాకపోతే ఏంటంటే మనకు యాజ్ ఎ టోల్డ్ పబ్లిక్ బ్యాంక్స్ లో మనం డబ్బులు ఉన్నాయంటే కట్టొచ్చు, నథింగ్ లైక్ కట్టొద్దు అని లేదు. బట్ కట్టకపోయినా అక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ అవుతుంది బ్యాంక్స్ లైక్ ఎస్బీఐ, కేవీబీ అట్లా. బట్ ప్రైవేట్ లో అయితే ఇట్ విల్ బి కాంపౌండెడ్ ఇంట్రెస్ట్ డ్యూరింగ్ ద ఎడ్యుకేషన్ ఆల్సో ఇస్ కాంపౌండెడ్ అనమాట. సో ఈ 1 year ఎందుకు అంటున్నారంటే ఈ ఎడ్యుకేషన్ తర్వాత 1 year అనేది జాబ్ రావడం కోసం. సో ఐడియల్ దే గెట్ ఎ జాబ్ సో దే కెన్ పే ఆన్ దేర్ ఓన్ అన్నది యాక్చువల్ ఎడ్యుకేషన్ లోన్ కాన్సెప్ట్. అది. సో మీరు అడిగారు క్వశ్చన్, ఇప్పుడు ఈఎంఐ కట్టే సిచ్యువేషన్ వస్తాయి డైరెక్ట్ గానీ, అది ఎప్పుడంటే ఈ ప్రైవేట్ బ్యాంక్స్ కానీ ఈ పబ్లిక్ బ్యాంక్స్ లేదు, ప్రైవేట్ బ్యాంక్స్ ఆర్ ఎన్బిఎఫ్సిస్ లో ప్రైవేట్ లెండర్స్ అని కామన్ అంటాం మేము, ప్రైవేట్ లెండర్స్ లో అది రావచ్చు. ఎప్పుడంటే స్టూడెంట్ ప్రొఫైల్ చాలా వీక్ ఉంది, వెళ్ళే కంట్రీ అంత పెద్ద కంట్రీ కాదు, యూనివర్సిటీ కూడా వెరీ బిలో యావరేజ్ యూనివర్సిటీ, అప్పుడు వాళ్ళు ఒక ఇన్కమ్ బేస్డ్ ప్రొడక్ట్ అని ఉంది. ఇన్కమ్ బేస్డ్ ప్రొడక్ట్ అంటే కో అప్లికెంట్ యొక్క ఇన్కమ్ మీద మాత్రమే ఇచ్చే లోన్ అది. సో ఎడ్యుకేషన్ లోనే బట్ కంప్లీట్లీ డిపెండ్, స్టూడెంట్ గా పక్కన పెట్టేశారు. ఓన్లీ కో అప్లికెంట్ బాగున్నారు. సపోజ్ ఫాదర్ ఇస్ డాక్టర్ earning 15 lakhs per annum, for example, as a self-employed professional అయినా, స్టూడెంట్ ఇట్లా as I told you not a great university, below average university, ఏదో కంట్రీకి వెళ్తున్నారు, ఆన్ స్టూడెంట్స్ ప్రొఫైల్ వాళ్ళు ఇవ్వలేరు, బట్ ఆన్ కో అప్లికెంట్స్ ప్రొఫైల్ వాళ్ళు ఇస్తారు. అండ్ దాని ఇన్కమ్ బేస్డ్, ఆయన ఇన్కమ్ మీద ఇస్తున్నారు కాబట్టి ఇట్స్ కాల్డ్ as ఇన్కమ్ బేస్డ్ ప్రొఫైల్, ఇన్కమ్ బేస్డ్ లోన్. ఇన్కమ్ బేస్డ్ కాబట్టి ఆయనకి ఇక ఫుల్ ఈఎంఐ, you're already having good income, so why don't you pay full EMI అని చెప్పి ఆ కండిషన్స్ లో. ఈ సిచ్యువేషన్ లో పేరెంట్స్ కాకుండా ఇంకెవరైనా కో అప్లికెంట్ ఉండొచ్చా? కరెక్ట్, అది నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ఇట్. సో ఇప్పుడు కో అప్లికెంట్ గా మనము బేసికలీ ఫస్ట్ చూసేది పేరెంట్స్, మదర్, ఫాదర్, సిబ్లింగ్స్ అండ్ నెక్స్ట్ కమ్స్ ఇస్ మ్యారీడ్ అయితే స్పౌస్, ఇన్ లాస్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు ఎన్బిఎఫ్సిస్ అంటే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్, వీళ్ళు నాన్ కొలేటరల్ లోన్స్ ఇస్తారు కాబట్టి మోస్ట్లీ వీ కెన్ ఈవెన్ యాడ్ అంకుల్, ఆంట్ ఆర్ ఫస్ట్ కజిన్, వాళ్ళ అబ్బాయి అమ్మాయి అట్లా, వాళ్ళ డాటర్స్ అన్నట్టు అట్లా. సో పేరెంట్స్, సిబ్లింగ్స్, అంకుల్, ఆంట్, వాళ్ళ డాటర్స్ అని అంటే ఫస్ట్ కజిన్స్ అని. సో ఇక్కడ దాకా మనం రిలేషన్షిప్ చూపించాలి. అది ఆబ్వియస్లీ వీళ్ళలో ఉంటుంది కదా. గ్యారంటీ అని అంటే ఇప్పుడు ఒకవేళ స్టూడెంట్ పే చేయలేకపోతే వాళ్ళు పే చేయాల్సి ఉంటది అన్నదాని అర్థం. వాళ్ళు ఫైనాన్షియల్ కో అప్లికెంట్ అయితే లోన్ అంటే వాళ్ళే రెస్పాన్సిబుల్, స్టూడెంట్ కట్టకపోతే. ఇప్పుడు డిఫరెన్స్ చెప్పండి, డిఫరెన్స్ బిట్వీన్ ద ఫైనాన్షియల్ కో అప్లికెంట్ అండ్ కో అప్లికెంట్. సో ఇప్పుడు కో అప్లికెంట్ కో సైనర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, బోత్ ఆర్ సేమ్. కో అప్లికెంట్, కో సైనర్, కో బోరోవర్, ఆల్ ఆర్ సేమ్. సో కో అప్లికెంట్ కామన్ అంటాం. సో కో అప్లికెంట్, జస్ట్ కో అప్లికెంట్ అంటే వాళ్ళు జస్ట్ లోన్ లో స్ట్రక్చర్ అవ్వాల్సిందే. ఇప్పుడు పేరెంట్స్ అంటే వాళ్ళ పక్క అవ్వాల్సిందే, ఇంకా ఫాదర్ ఆర్ మదర్ దే యూజువల్లీ మేక్ దెమ్ పార్ట్ ఆఫ్ ద లోన్ జస్ట్ as a కో అప్లికెంట్. కొన్నిసార్లు వాళ్ళే ఫైనాన్షియల్ కో అప్లికెంట్ అవ్వచ్చు. నాకు ఎగ్జాంపుల్ చెప్పినట్టు స్టూడెంట్ వాళ్ళ ఫాదర్ డాక్టర్ అయినప్పుడు ఇంకా ఆయనే కో అప్లికెంట్ ప్లస్ ఫైనాన్షియల్ కూడా ఆయనే కాబట్టి ఒకటే పర్సన్ ఫైనాన్షియల్ కో అప్లికెంట్ ఆయనే. కానీ కొన్నిసార్లు కో అప్లికెంట్ యాడ్ చేశాం యాజ్ మదర్ ఆర్ ఫాదర్ ఫర్ ఎగ్జాంపుల్. బట్ ఆ ప్రొఫైల్లో శాలరీ అని చూస్తే అంత బాగాలేదు, అంటే ఆయన బ్యాక్గ్రౌండ్ అంత నాట్ హెవీ దిస్ థింగ్, అండ్ మేబీ ద స్టూడెంట్ ఈజ్ ఆస్కింగ్ హైయర్ అమౌంట్ ఆఫ్ లోన్. అప్పుడు ఏంటంటే ఈ కెపాసిటీతో రాదు కాబట్టి మనం ఫైనాన్షియల్ కో అప్లికెంట్ అని ఇంకో పర్సన్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదే ఫాదర్ వాళ్ళ బ్రదర్ ఉన్నారు, స్టూడెంట్ వాళ్ళ అంకిల్, హీ క్యాన్ బి యాడెడ్ యాజ్ ద ఫైనాన్షియల్ కో అప్లికెంట్. సో ఆయన ఫైనాన్సెస్ కూడా దీంట్లో చూపించుకొని మనం 30 లక్షలు శాంక్షన్ అయ్యే కాడ 60 లక్షలు శాంక్షన్ చేసుకోవచ్చు. ఓకే, వీ కెన్ ఇంక్రీజ్ ద ఎలిజిబిలిటీ ఆఫ్ ద లోన్ బై యాడింగ్ ద ఫైనాన్షియల్ కో అప్లికెంట్ ఇన్ టు ద లోన్. సో అప్పుడు ఫాదర్ ఇస్ కో అప్లికెంట్, స్టూడెంట్ ఇస్ అప్లికెంట్, అండ్ వాళ్ళ అంకుల్ వచ్చి ఫైనాన్షియల్ కో అప్లికెంట్. ఓకే, నాన్ కొలిటరల్ లోన్స్ లో ఒకవేళ ఐ మీన్ కో అప్లికెంట్ సైన్ పెట్టేసి ఉంటే ఒకవేళ స్టూడెంట్ పే చేయనప్పుడు ఒకవేళ వాళ్ళు పే చేయాల్సి వస్తుందా? అబ్సల్యూట్లీ. ఓకే, ఫైనాన్షియల్ కో అప్లికెంట్ ఆర్ కో అప్లికెంట్ ఇస్ లీగలీ బౌండ్ టు పే. లీగలీ బౌండ్, సైనింగ్ ఆల్సో. వాళ్ళు సైన్ చేసి లోన్ అగ్రిమెంట్ ఉంటుంది. లోన్ శాంక్షన్ అయిన తర్వాత బిఫోర్ డిస్బర్స్మెంట్ కి మధ్యలో లోన్ అగ్రిమెంట్ యాజ్ పర్ ద ఆఫీషియల్ ఆర్బీఐ
ప్రకారంగా ఆ లెండర్ వాళ్ళ అగ్రిమెంట్ చూపిస్తారు, అది సైన్ చేయాలి. ఎంత టైం పడుతుంది అర్జున్? ఐ మీన్ మన దాంట్లో ఎట్లుంటుందంటే ఓకే లోన్ శాంక్షన్ అయిందంటే ఓకే అయిపోయింది మాకు డబ్బులు వచ్చేసినాయి అనుకుంటారు. కానీ బట్ లోన్ శాంక్షన్ కి లోన్ డిస్బర్స్మెంట్ కి మధ్యలో జనరల్ హౌ మచ్ టైం ఆల్ ద లెండర్స్ యాక్చువల్లీ ఇక్కడ చూస్తే మనకు అంటే ఎగ్జాక్ట్ ఆన్సర్ చేయాలంటే ఆ లోన్ శాంక్షన్ లెటర్ చూడాలి. లోన్ శాంక్షన్ అయింది ఓకే గుడ్, బట్ లోన్ శాంక్షన్ లెటర్ లో కొన్ని కండిషన్స్ ఉండొచ్చు. మీరు ఎట్లయితే అడ్మిషన్ చేసేటప్పుడు కొన్ని కండిషనల్ అడ్మిషన్ గెట్ IELTS 7 స్కోర్ ఆర్ 6.5 వాట్ ఎవర్ అట్లా కండిషన్ శాంక్షన్ కూడా ఉంటుంది. సో ఆ టర్మ్స్ ప్రాపర్ చూడాలి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఈ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ ఉన్నాయి కదా, సో వాళ్ళు లోన్ ఇచ్చినప్పుడు 75-85 lakhs ఓన్లీ ఆన్ బెట్టింగ్ ఆన్ స్టూడెంట్స్ ప్రొఫైల్, రేపు జాబ్ వస్తుందని యాజ్ ఐ టోల్డ్ యూ వాళ్ళ ఫ్యూచర్ ఇన్కమ్ పొటెన్షియల్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఏంటంటే ఓన్ హౌస్ గ్యారంటీ అడుగుతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ ఫాదర్ ఉన్నారు, దే ఆర్ ఇన్ సమ్ ప్లేస్, వాళ్ళకి ఓన్ హౌస్ లేదు అక్కడ, వాళ్ళు రెంట్ హౌస్ లో ఉంటున్నారు, వాళ్ళు ఎప్పుడైనా మూవ్ అయిపోవచ్చు. కరెక్ట్. మరి ఇవాళ ఉన్నారు అక్కడ, రేపు 1-2 months లో వీళ్ళు లోన్ కట్టలేకపోతున్నారంటే మొత్తం ఇంకా అమ్మడంగా వదిలేసి వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోవచ్చు. సో అందుకే ఓన్ హౌస్ గ్యారంటర్ అని అడుగుతారు. అంటే విచ్ మీన్స్ ఓన్ హౌస్ ఉన్న ఎవరిదన్నా పాన్ ఆధార్ పెట్టాలి. అలాంగ్ విత్ దట్ ఒక వాళ్ళ ఆ ఇంటి యొక్క ఎలక్ట్రిసిటీ బిల్లో, వాటర్ బిల్లో, ప్రాపర్టీ ట్యాక్స్, ఎనీ ఆఫ్ దిస్ అటాచ్ చేయాలి, పెట్టాలి. ఎందుకంటే ఓకే ఇప్పుడు ఈయన అంటే యువర్ ఫాదర్ ఈస్ హ్యావింగ్ రెంటెడ్ ప్రాపర్టీ, రెంట్ లో ఉంటాను కాబట్టి మీరు వెళ్ళిపోయినా ఈ పర్సన్ కి ఓన్ హౌస్ ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, ఆయన వెళ్ళి కలవచ్చు, ఆయన నుంచి మిమ్మల్ని ట్రాక్ చేయొచ్చు అని కూడా కాన్సెప్ట్ ఉంది. ఓన్ హౌస్ గ్యారంటర్ అంటారు దాన్ని. సో అట్లాంటి కండిషన్స్ మనకు మోస్ట్లీ శాంక్షన్ లెటర్ లో ఉండొచ్చు. యూ హ్యావ్ టు ప్రొడ్యూస్ ఓన్ హౌస్ గ్యారంటర్ అని. సో అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అది మోస్ట్లీ ఎప్పుడైతే ఓన్ అంటే స్టూడెంట్ కి ఇల్లు లేకపోతే, ఏ ఊర్లో ఎక్కడ కూడా లేకపోయిన కండిషన్ లో మనం వాళ్ళు అడుగుతారు అట్లా. అది కూడా ఈ ఇందాక చెప్పిన పీపుల్ లో వాళ్ళ అంకుల్, ఆంట్, ఫస్ట్ కజిన్ అక్కడ దాకా మనం ఎవరిలో ఒకరిని తీసుకొచ్చి పెట్టాలి. అంటే ప్రాపర్టీ పెట్టడం కాదు, జస్ట్ కేవైసీ ఆఫ్ ద పర్సన్. మా అంకుల్కి ఉందంటే అంకుల్ కేవైసీ, పాన్, ఆధార్, ప్లస్ ఆ అంకుల్ కి ఆ ఇంటికి ఉన్న లింక్, ఎలక్ట్రిసిటీ బిల్ ఉంటుంది కదా, దాంట్లో అంకుల్ పేరు ఉంటే అది కూడా పెట్టేసుకుంటే అంకుల్ ఓనర్ అని తెలిసిపోద్ది. దట్ ఈస్ ఎనఫ్ టు ప్రొడ్యూస్ ద ఓనర్స్ ప్రూఫ్. అది ఒక చిన్న లింక్ చేస్తున్నారు. సో అట్లాంటి కండిషన్స్ చూసుకున్న తర్వాత అన్ని కండిషన్స్ మనం ఫుల్ఫిల్ చేస్తే మనకు యాక్చువల్ లోన్ అయిపోయిందని అనుకోవచ్చు. లేదా కొన్నిసార్లు స్టూడెంట్స్ పర్సనల్ లోన్ తీసుకుంటారు, ఒక 1 lakh, 2 lakhs ఆబ్లిగేషన్ స్టూడెంట్ పైన ఉన్నప్పుడు కంట్రీ వదిలి వెళ్ళలేదు. అంటే బ్యాంక్స్ విల్ నాట్ అలౌ టు గివ్ అనదర్ లోన్ ఆల్రెడీ ఉన్నప్పుడు. సో ఆ 1 lakh ఫినిష్ చేయి బాబు అని కూడా కండిషన్ లో పెట్టచ్చు ఆ లోన్ శాంక్షన్ లెటర్ లో. సో విచ్ మీన్స్ నేను అమౌంట్ 50 lakhs రిలీజ్ చేయాలంటే నీకున్న ఫస్ట్ 1 lakh క్లియర్ చెయ్యి అనే కండిషన్ ఉండొచ్చు. సో అందుకే ఆ కండిషన్ ఏంది ఉన్నా కూడా దాన్ని ఫస్ట్ చూసి క్లియర్ చేస్తే, కండిషన్ ఏం లేకపోతే ఇట్స్ ఓకే డన్, దే కెన్ ఎనీ టైమ్ రిలీజ్ ద అమౌంట్. అది అంటే మేబీ 2 days ఇవాళ చెప్తే 2 days 4x అంటే అబ్రాడ్ పంపించాలి కాబట్టి 4x ఉంటుంది కాబట్టి ఒక 2-3 days ముందు చెప్తే సేఫ్. 10 days ఉంటే బెటర్, బట్ ఇంకా లాస్ట్ మినిట్ లో వస్తే 2-3 days అయినా పర్లేదు. బట్ వీకెండ్స్ అయితే ప్రాబ్లమ్ అయితే 4x won't work on, as you know, like on a holiday it won't work, Saturdays mostly they don't work. So ఒక 3 working days ప్రాపర్ గా ఉంటే మనీ విల్ బి రిలీజ్డ్. ఓకే. సో ఇప్పుడు మనకు డిస్బర్స్మెంట్ టైంలో కూడా మీకు సెమిస్టర్స్ వైజ్ గా కొన్ని అడుగుతాయి, కొన్ని లంసమ్ గా ఇయర్ వైజ్ అడుగుతాయి. సో వన్స్ ఒకసారి స్టూడెంట్ ఇండియాలో ఉన్నప్పుడు తన దగ్గరగా బ్యాంక్ రాగలుగుతాడు, డిస్బర్స్ చేసుకోగలుగుతాడు. వేర్ ద ఛాలెంజ్ కమ్స్ ఫ్రమ్ ద సెకండ్ సెమిస్టర్, బికాస్ స్టూడెంట్ అబ్రాడ్ లో ఉంటారు, బ్యాంక్స్ ఇండియాలో ఉంటాయి, దేర్ అకౌంట్ డీటెయిల్స్ ఆర్ డిఫరెంట్, మళ్ళీ మీరు అన్నిటిని కోఆర్డినేట్ చేసుకోగలగాలి. సో దెన్ హౌ యు ఆర్ లింకింగ్ దిస్ ఛాలెంజ్? సో బేసికలీ అండి ఇప్పుడు ఇంతకుముందు చూస్తే ఒక 1.5-2 years ముందు చూస్తే మోస్ట్లీ స్టూడెంట్స్ ఫస్ట్ ట్రాంచే ఎక్కువ తీసుకుంటారు. తర్వాత ఇక పార్ట్ టైం ఇట్లా చెప్పి ఎక్కువ తీసుకునే వాళ్ళు కాదు. ఓకే, మోస్ట్లీ తీసుకుంటారు, బట్ ఎట్లా తీయాలంటే దే హ్యావ్ టు ఇన్ఫార్మ్ అస్ అండ్ వీ విల్ ఇన్ఫార్మ్ ద బ్యాంక్. సో దే జస్ట్ హ్యావ్ టు మెయిల్ అస్, సార్ నాకు ఇట్లా కావాలి, ఇంత అమౌంట్ కావాలి, మాకు ఇన్ఫార్మ్ చేసేస్తే వీ విల్ ఇన్ఫార్మ్ ద బ్యాంక్ అండ్ బ్యాంక్ విల్ రిలీజ్ ఇట్. టైంకి రాకపోతే అంటే మేము చెప్తాం, బాబు ఇట్ విల్ బి రిలీజ్ ఇన్ దిస్ మెనీ డేస్, 4 days. If it is not released, please inform us. Yeah. So అది అయిపోతుంది, మోస్ట్ 90% అయిపోతుంది. 10% డిలే ఉంటే మేము మళ్ళీ ఇన్వాల్వ్ అయ్యి క్లియర్ చేస్తాం. అది డిస్బర్స్మెంట్. కానీ ఎక్కువ అట్లా అయ్యేది కాదు ఇంతకుముందు. ఇప్పుడు ఏంటంటే లాస్ట్ 1.5-2 years చూస్తే ట్రెండ్ చూస్తే కొంచెం మీకు తెలిసే ఉంటుంది యాజ్ ఏ కన్సల్టెంట్ ఇన్ ద మార్కెట్ అండ్ యూనో సెండింగ్ స్టూడెంట్స్, యూనో దట్ టుడే మార్కెట్ అబ్రాడ్ జాబ్స్, పార్ట్ టైమ్ జాబ్స్ కొంచెం డౌన్ ఉంది కంపేర్ టు ఎర్లియర్. సో స్టూడెంట్స్ ఎక్కువ అమౌంట్ తీసుకుంటున్నారు, సెకండ్ ట్రాంచ్ అట్లా ఎక్కువ తీసుకుంటున్నారు. సో దే ఆర్ మెయిలింగ్ అస్, అల్టిమేట్ ప్రాసెస్ ఏమే, మెయిల్ అస్, ఇన్ఫార్మ్ అస్,
వీ విల్ ఇన్ఫార్మ్ ద బ్యాంక్ అండ్ విత్ ఇన్ 4 days రాకపోతే మాకు చెప్తారు, మేము మళ్ళీ విల్ పుష్ ద బ్యాంక్ అగైన్, దే రిలీజ్ ద ఫండ్స్. సే ఫర్ ఎగ్జాంపుల్ యూనివర్సిటీ చేంజ్ చేసినారు అనుకోండి అర్జున్, దిస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఇన్ యూఎస్ఏ. ఫస్ట్ సెమిస్టర్ వెళ్ళి ఒక యూనివర్సిటీలో చదువుకుంటారు, యూనివర్సిటీలో చదువుకున్న తర్వాత సెకండ్ సెమిస్టర్ వేరే యూనివర్సిటీకి వెళ్తారు. దెన్ ఇప్పుడు వాళ్ళకు లోన్ మొత్తము ఒక యూనివర్సిటీ ఆఫర్ లెటర్, ట్యూషన్ ఫీజ్, లివింగ్ ఎక్స్పెన్సెస్ బేస్ చేసుకుని ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ రెడీ అయ్యి దానికి లోన్ అయిపోయింది, డిస్బర్స్మెంట్ కూడా అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ సెమిస్టర్ కి స్టూడెంట్ యూనివర్సిటీ చేంజ్ చేద్దామని అనుకుంటున్నాడు. దెన్ ఆ టైంలో దెన్ హౌ యూ విల్ కోఆర్డినేట్ అండ్ డిస్బర్స్ ది? సో నాకు చిన్న క్వశ్చన్ అండి, ఇప్పుడు మీకు 10 స్టూడెంట్స్ ఎంతమంది అట్లా మారుస్తారు యూనివర్సిటీ? వెరీ ఫ్యూ అండి, అప్రాక్సిమేట్ 10 లో అప్రాక్సిమేట్లీ. యుఎస్ కి అయితే పర్టికులర్ గా అడుగుతున్నాను, యుఎస్ లోనే 3 to 4. సో అవుట్ ఆఫ్ 10 యూఎస్ స్టూడెంట్స్ గాట్ అడ్మిటెడ్ అండ్ దే గోయింగ్, ఆఫ్టర్ వెళ్ళిన తర్వాత 3 people or 4 people are changing the university. సో ఐ థింక్ అదర్ కంట్రీస్ లో అంత పెద్ద ఇష్యూ కాదనుకుంటా. యుఎస్ లో ప్రైమరీ ఓన్లీ యుఎస్ లోనే ఉంది ఈ ప్రాబ్లం, క్రెడిట్ ట్రాన్స్ఫర్ ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి అది చేస్తున్నారు. రైట్. సో మనకు ఇట్లా చూస్తే దీనికి ఒక ఎగ్జాక్ట్ ఆన్సర్ అయితే ఇప్పుడు లేదండి. బట్ హౌ ఇట్ ఈస్ బీయింగ్ మేనేజ్ రైట్ నౌ ఇస్, వన్ ఆప్షన్ ఇస్, అంటే బేసిక్ పాసిబుల్ ఆప్షన్ ఏంటంటే ఉన్న లోన్ ఏదైతే అమౌంట్ బయటికి తీసుకొని ఉంటే, స్టూడెంట్ తీసుకోలేదంటే పర్లేదు, అసలు శాంక్షన్ అనేది తీసుకోలేదు, సో వీ కెన్ చేంజ్ ద యూనివర్సిటీ నేమ్, కొత్త యూనివర్సిటీ మార్చేయచ్చు పేరు. కానీ ఆల్రెడీ ఈ యూనివర్సిటీ పేరు తీసుకున్నాడు అమౌంట్ అండ్ వెళ్ళిపోయాడు, దెన్ దే చేంజ్ ద యూనివర్సిటీ అన్నప్పుడు ఏం చేయాలంటే వీ హ్యావ్ టు, అంటే ఆ పాత లోన్ ఏదైతే ఉందో అది కట్టేసి క్లోజ్ చేసి మనము ఎక్స్టెన్షన్ కొత్త లోన్ కి అప్లై చేసుకోవచ్చు, ఆన్లైన్ లో చేసుకోవచ్చు. అది అట్లా అది మోస్ట్ పాసిబుల్ వే అదే. ఇంకా కాదు అన్నప్పుడు ఏంటంటే వీఆర్ డూయింగ్, అంటే ఇక ఐ కెనాట్ కమిట్ ఫర్ ఎవ్రీ బ్యాంక్ అండ్ బ్రాంచ్, బట్ wherever possible we are talking to the bankers indirectly and explaining the situation to them. మాతో వెళ్ళిన స్టూడెంట్ అయితే, అండ్ వీఆర్ ఏబుల్ టు అదే లోన్ ని ఒక ఎక్స్ట్రా అఫిడవిట్ స్టూడెంట్ సైడ్ నుంచి వాళ్ళ పేరెంట్స్ సైన్ చేసి ఇచ్చిన ఒక అఫిడవిట్ తీసుకొని, ఇట్లా డ్యూ టు దిస్ కండిషన్స్ ఇట్లా కాలేజ్ మారాల్సి వచ్చింది అని చెప్పి ఒక అఫిడవిట్ వాళ్ళే సైన్ చేసి, స్టూడెంట్ పేరెంట్ సైన్ చేసి ఇస్తే అది పెట్టేసి మేము కొత్త యూనివర్సిటీకి నెక్స్ట్ ఫర్దర్ డిస్బర్స్మెంట్ అదే లోన్ అక్కడికి నెక్స్ట్ ఒకటికి రిలీజ్ అయింది, మిగతా రిలీజ్ అక్కడికి చేయాలి అంటే ఆ బ్యాంక్ అకౌంట్ అన్ని పెట్టేసుకుని వాళ్ళు అది అఫిడవిట్ లో పెట్టి ఇస్తే మేము చేస్తున్నాం. బట్ దిస్ ఇస్ నాట్ యాజ్ ఎ పాలసీ, బట్ జస్ట్ లైక్ ఏ సర్కమ్స్టాన్సెస్ లో హెల్ప్ కావాలి, స్టూడెంట్ కి ఇట్లా అవ్వాల్సి వచ్చింది, మారాల్సి వచ్చింది కాబట్టి వీఆర్ హెల్పింగ్ అవర్ స్టూడెంట్స్. సో ఇట్స్ ఒక 60-40 అని చెప్పచ్చు, 70-30 అని చెప్పొచ్చు. 70% వీఆర్ ఏబుల్ టు మేనేజ్ లైక్ దిస్, 30% దే హ్యావ్ టు క్లోజ్ ద లోన్ అండ్ దెన్ టేక్. ఇప్పుడు ఒకవేళ స్టూడెంట్ ఓన్ ఫండింగ్ మీద యూఎస్కి వెళ్ళినాడు, ఫస్ట్ సెమిస్టర్ అంతా తన ఓన్ ఫండింగ్ తోనే ఉన్నాడు, సెకండ్ సెమిస్టర్కి వచ్చేసరికి తనకు అప్పుడు ఎడ్యుకేషన్ లోన్ కావాలని అనుకుంటున్నాడు. కరెక్ట్. సో అప్పుడు కూడా సేమ్ ఇదే ప్రాసెస్? అంత సేమ్ అండి, నో చేంజ్. ఓన్లీ థింగ్ ఏంటంటే ఫస్ట్ ఫ్రెష్ స్టూడెంట్ అయితే బిఫోర్ ఈస్ గోయింగ్ అన్నప్పుడు ప్రాపర్టీ బేస్ లోన్ అయితే మనకు అంటే సైన్ ఇవన్నీ చేయాల్సి వస్తుంది. సో ఇప్పుడు ఈ కేసు స్టూడెంట్ ఆల్రెడీ అబ్రాడ్ లో ఉన్నారు కాబట్టి, అంటే ఇండియా వస్తున్నారంటే ఇండియా నుంచి చేయొచ్చు, సైన్ చేసి చేయొచ్చు, లేదంటే ఎంబసీ, ఇండియన్ ఎంబసీ ఇన్ దట్ కంట్రీ నుంచి వాళ్ళు సైన్ చేసి డాక్యుమెంట్ పంపించచ్చు, సిగ్నేచర్ ఆఫ్ స్టూడెంట్ కావాలంటే. లేదు అంటే మనకు నాన్ కొలేటరల్ లోన్స్ కొంతమంది ఫ్లెక్సిబుల్ లెండర్స్ ఉంటారు, కొంచెం వీ కెన్ గో అవుట్ ఆఫ్ ద లైన్ అండ్ వీ కెన్ కొరియర్ ద డాక్యుమెంట్స్ అండ్ స్టూడెంట్ సైన్ చేసి కొరియర్ చేసుకుని పంపించచ్చు. బట్ ప్రొసీజర్ ఈస్ ఆల్ ద సేమ్, నో డిఫరెన్స్ ఇన్ ద ప్రొసీజర్. అండ్ బట్ ఆల్వేస్ వీ రికమెండ్ స్టూడెంట్ అట్లీస్ట్ ఇప్పుడు రేపు తీసుకున్నా తీసుకోకపోయినా వాడినా వాడకపోయినా లోన్ ఒక బ్యాకప్ తీసుకుంటే ఫ్యామిలీలో ఎప్పుడు ఎమర్జెన్సీ వస్తుంది ఎట్లా వస్తుంది మనకు తెలియదు, మనం వేరే కంట్రీలో ఉన్నాము, అక్కడున్న ఆపర్చునిటీ మనం లూజ్ అయ్యి మళ్ళీ వెనక్కి వచ్చామంటే వాళ్ళ చేసిన ఎఫర్ట్ అంతా వేస్టే, అంటే మనీ లేకుండా సమ్ ఫైనాన్షియల్ ఇష్యూ వెనక్కి రావాల్సి వస్తే. సో ఆల్వేస్ వీ రికమెండ్ బిఫోర్ యూ గో ఓన్లీ హ్యావ్ ఇట్. ఎందుకంటే ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ అగైన్ అవేర్నెస్ పార్ట్ లో చూస్తే స్టూడెంట్స్ థింక్ దట్ నాకు 50 lakhs లోన్ శాంక్షన్ అయితే నేను 50 lakhs మీద ఇంట్రెస్ట్ కట్టాలని, బట్ ఇంట్రెస్ట్ ఇస్ ఓన్లీ టు బి పేడ్ ఆన్ ద అమౌంట్ యూ టేక్. ఎంత అమౌంట్ డిస్బర్స్ చేసి వాడితే, ఇప్పుడు 50 lakhs శాంక్షన్ అయింది, 10 lakhs వాడా, 10 lakhs పైన ఇంట్రెస్ట్ కట్టాలి, మిగతా 40 lakhs ఆల్మోస్ట్ ఆటోమేటిక్ గా 2 years కోర్స్ అయిపోగానే. ఫర్ ఎగ్జాంపుల్ 40 lakhs లోన్ తీసుకున్నాడు అనుకుంటారు, వాడికి ఓన్లీ 20 lakhs మాత్రమే అవసరం పడి, ఓకే, మిగతా 20 lakhs తీసుకోలేదు. కరెక్ట్. సో ఆబ్వియస్లీ 20 మీదనే ఈఎంఐ బిగిన్ అవుతుంది, 20 మీదే వాళ్ళకి అన్ని 20 తీసుకున్నట్టు, ఇంకా మిగతా 20 వాడలేదు. సో ఆటోమేటిక్ కోర్స్ అయిపోగానే క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే. సో ఒక 4 to 5 years తర్వాత సే ఫర్ ఎగ్జాంపుల్ ఈఎంఐస్ మాత్రం 15 years ఉన్నాయి, కరెక్ట్, కానీ బట్ స్టూడెంట్ విష్ టు క్లోజ్ ద లోన్ విత్ ఇన్ 5 years.
దీని విషయంలో బ్యాంక్స్ అంటే స్టూడెంట్ ఏదైనా లాస్ అయ్యేటట్టు ఉందా అంటే ప్రీపేమెంట్ లో? ఎస్, ఇది ప్రీపేమెంట్ అనేది ఇప్పుడు బ్యాంక్స్ ఎస్పెషల్లీ ప్రైవేట్ లెండర్స్, పబ్లిక్ బ్యాంక్స్ అగైన్ ఐ టోల్డ్ యూ దే ఆర్ నాట్ ప్రాఫిట్, నాట్ మచ్ ప్రాఫిట్ మోర్ ఓరియంటెడ్. సో కస్టమర్ వస్తే వాళ్ళు ఓకే బాబు అని చెప్పి క్లోజ్ ఇట్ ఆఫ్ యాజ్ పర్ ఆర్ క్లారిటీ ఆఫ్ ద ఎంత బాకీ అమౌంట్ ఉంటే మొత్తం కట్టేస్తే రిలీజ్ ద ప్రాపర్టీ పేపర్స్ అండ్ ఆల్, ఇట్స్ డన్. ప్రైవేట్ బ్యాంక్స్ ఏంటంటే 6 months తర్వాత ఎప్పుడైనా క్లోజ్ చేసి చెప్తారు, కానీ క్లోజింగ్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి తెలుసు కస్టమర్ దే లూజింగ్ కస్టమర్. కస్టమర్ వదిలేస్తే, ఇప్పుడు డాక్యుమెంట్ ఇచ్చి వదిలేస్తే దే లూజింగ్ ద ఇంట్రెస్ట్ ఫర్ ద నెక్స్ట్ 10 లో 5 years బట్టి 5 years లూజ్ అయినట్టే ఇంకా. సో వాళ్ళు చాలా తిప్పుతారు. దే కెనాట్ స్టాప్ బికాస్ యాజ్ పర్ ఆర్బీఐ గైడ్ లైన్స్ దే కెనాట్ స్టాప్. లైక్ ఓకే నువ్వు బాబు నువ్వు ఇవ్వలేను అని చెప్పలేరు, ఇస్తాము మళ్ళీ ఇస్తాము. సో ఎంతైతే మనకు స్టూడెంట్స్ అంటే ఇనిషియలీ ఫాస్ట్ అయిపోయింది అనుకుంటారో ఇవన్నీ రేపు వచ్చే ప్రాబ్లమ్స్ వస్తాయి. బట్ అగైన్ మా సైడ్ నుంచి మేము ఏం చేస్తామంటే we also face the issues. Okay. Students who went through VMAX colors also, when they want to part payment or full payment ఉంటుంది, ఇక్కడ రెండు ఉంటాయి. మళ్ళీ మీరు అడిగింది ఇప్పుడు మొత్తం ఇప్పుడు బాకీ 10 lakhs ఉంటే మొత్తం 10 lakhs కట్టేస్తా is one condition. It's called as full payment and settle, clear of the loan. Okay. రెండోది ఒక 10 lakhs 5 lakhs ఉంది, అది ఇప్పుడు కడతాను, మిగతా 5 lakhs యాజ్ యూజువల్ కట్టుకుంటా. ఈ రెండు కండిషన్ లో మాకు ఇష్యూస్ వస్తాయి, ఎందుకంటే అమౌంట్ తగ్గుతూ ఉంటే బ్యాంక్ వచ్చే ఇంట్రెస్ట్ తగ్గుతుంది. దే ప్రైవేట్ బ్యాంక్స్ ఎస్పెషల్లీ దే డోంట్ వాంట్ టు దాట్ హ్యాపెన్. దే ట్రై టు డ్రాగ్ ఇట్ మోర్ దట్ కస్టమర్స్ దెమ్సెల్ఫ్ గో అవుట్ ఆఫ్ ట్రాక్. బట్ మా కేసులో మా స్టూడెంట్స్ అయితే వి గెట్ ఇట్ డన్, నో ప్రాబ్లమ్. వీ లిటరలీ హ్యావ్ టు పుష్ ద లెండర్. వాళ్ళు ఎంత కంఫర్టబుల్ గా 75 లక్షలు రిలీజ్ చేశారో దానికన్నా డబుల్ టఫ్ ఉంటుంది మనకు ప్రీపేమెంట్ ఫుల్ పేమెంట్ వచ్చేటప్పుడు. బట్ వి గెట్ ఇట్ డన్. We get it done and we release the entire అంటే వాళ్ళ ఎంటైర్ లోన్ లయబిలిటీ అనేది క్లియర్ చేసి ఇచ్చేస్తాము. బట్ ఇట్స్ నాట్ యాజ్ ఈజీ యాజ్ ఇట్ సౌండ్స్. యాజ్ అన్ అవుట్ సైడర్ మనం చూస్తే అవును డబ్బులు తీసుకున్నా డబ్బులు ఇచ్చేస్తున్నా, బ్యాంక్ తీసుకోవాలి వాళ్ళు హ్యాపీగా ఉండాలి, కానీ వై విల్ దే డ్రాగ్ అని అనుకుంటాం. నేను అనుకున్నా యాక్చువల్లీ యాజ్ అన్ అవుట్ సైడర్. బట్ వెన్ ఐ యాక్చువల్లీ అండర్స్టాండ్ స్టూడెంట్ ఈస్ పేయింగ్ ఆన్ టైమ్, ఇప్పుడు అంటే కరెక్ట్ టైం ముందే వచ్చేసారి కట్టేసి తీసుకుని అమౌంట్ తీసుకోండి అంటే బ్యాంక్ షుడ్ బి హ్యాపీ that I'm getting the amount, వెళ్ళిన అమౌంట్ వచ్చేసిందని. బట్ దే ఆర్ ఆల్సో థింకింగ్ అబౌట్ ద ప్రైవేట్ లెండర్స్ ఎస్పెషల్లీ అబౌట్ ద లాస్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆన్ ద ఫర్దర్ ఇయర్స్ డౌన్ ద లేన్. సో కొంచెం టఫ్ అని, బట్ వీఆర్ ఏబుల్ టు గెట్ ఇట్ డన్, నాట్ ఎ బిగ్ డీల్. ఇప్పుడు మోస్ట్ స్టూడెంట్స్ ఒక్కటి మనకు ప్రైమ్ కన్సర్న్ ఏంటంటే వాళ్ళకి వచ్చేది ఎంత త్వరగా ప్రాసెస్ అవుతుంది, ఎంత తక్కువ ఇంట్రెస్ట్ రేట్కి వస్తుంది అనేది 2 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఫర్ స్టూడెంట్స్. కాబట్టి ఏ బ్యాంక్ వెళ్తున్నాడు, ఎక్కడ అవుతుంది అనేది దే డోంట్ కేర్, ఎందుకంటే ఎవరి దగ్గరైనా డబ్బులు తీసుకోక తప్పదు కాబట్టి. ఇప్పుడు ఒకసారి ప్రాసెసింగ్ టైంలోకి తీసుకుంటే అకార్డింగ్ టు యూ అర్జున్, నేమ్ ద టాప్ 3 బ్యాంక్స్. ఈ 3 బ్యాంక్స్ ప్రాసెసింగ్ లో లిటరలీ ఫాస్ట్ అనే దాంట్లో మీరు రేటింగ్ ఇవ్వండి. అంటే ఇప్పుడు సింపుల్ చెప్పాలంటే అండి, దానికి కూడా ఒక లాజికల్ చెప్పాలంటే ప్రాపర్టీ పెడితే లీగల్ వాల్యుయేషన్ వస్తుంది. లీగల్ వాల్యుయేషన్ వస్తే వాళ్ళందరూ ఎంటర్ అవ్వాలి, వాళ్ళు రిపోర్ట్లు ఇవ్వాలి. సో ప్రాపర్టీ పెట్టే లోన్ ఎప్పుడైనా కొంచెం టైం ఎక్కువ పడుతుంది. సో అందుకే నేను చెప్పాను మీకు ఒక 5-6 days నాన్ కొలేటరల్ పడితే 12 to 15 days కొలేటరల్ పడుతుంది. అది ఏ బ్యాంక్ అయినా, ఏ బ్యాంక్ అయినా. ఈవెన్ ప్రైవేట్ బ్యాంక్స్ లో కూడా ప్రాపర్టీ పెట్టి తీసుకునే స్టూడెంట్స్ ఇప్పుడు ఈ బ్యాంక్స్ ఉన్నాయి, వీళ్ళు ప్రాసెస్ చాలా ఫాస్ట్ గా చేస్తున్నారు. ఇందులో ఎన్బిఎఫ్సిస్ లో వీళ్ళు ఉన్నారు అని అట్లాగా ఏదన్నా టైం తో పోల్చి ఐ కమ్ టు దట్. సో ఎట్లా అంటే ఇప్పుడు మనకు ఫస్ట్ వచ్చేసి ప్రాపర్టీ పెడితే కొంచెం మనకు ఒక క్లారిటీ ఆఫ్ మైండ్ ఉండాలి. ఇట్ విల్ టేక్ 4-5 days ఎక్స్ట్రా. మనం ఏదో వెళ్ళిపోయాం చేస్తాం అట్లా ఫాస్ట్ గా అయితే కాదు, కొంచెం 4-5 days. బట్ అగైన్ యూర్ సేవింగ్ 0.75-1%. సో ప్రాపర్టీ పెట్టే బ్యాంక్స్ విచ్ మీన్స్ పబ్లిక్ బ్యాంక్స్ ఆర్ ఆల్వేస్ లిటిల్ స్లో. అంటే స్లో అంటే 12 to 15 days పడుతుంది మా నుంచి అప్లై చేస్తే. ఆర్ యావరేజ్ టైమ్ ఇస్ దాట్ మచ్. ఇన్ ఎస్బీఐ కానీ ఇప్పుడు అట్లా కరూర్ వైశ్య బ్యాంక్ ఉంది, చాలా ఫాస్ట్ ఉంది, లోయెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వీ హ్యావ్ 9.9% ఓన్లీ. ఈవెన్ ఎస్బీఐ కన్నా తక్కువ, అది ఎస్బీఐ 10.65 ఉంది, బట్ కేవీబీ హ్యాస్ ఓన్లీ 9.9%. సో అక్కడ బట్ ఎవ్రీథింగ్ ఇస్ ప్రాపర్టీ బేస్డ్ కాబట్టి అగైన్ కమ్స్ బ్యాక్ టు 12 to 15 days. ఓకే, కేవీబీలో నాన్ కొలేటరల్ కూడా ఉన్నాయి? లేదు, వాళ్ళు ఓన్లీ ఇప్పుడు వాళ్ళు జస్ట్ లాంచ్ 1 year అయిందండి. ఎడ్యుకేషన్ లోన్ మార్కెట్ కి వచ్చి వాళ్ళు కూడా ఎక్స్ప్లోర్ చేస్తున్నారు కాబట్టి విత్ ప్రాపర్టీ చేస్తున్నారు. బట్ హోప్ఫుల్లీ ఇన్ ద నియర్ ఫ్యూచర్ దే మే లాంచ్ నాన్ కొలేటరల్ ఆల్సో. వన్స్ కొంచెం క్లారిటీ వచ్చి కొంచెం ఐడియా వచ్చాక మూవ్మెంట్ ఆఫ్ ద లోన్ అండ్ ఆల్ వి విల్ సీ. వి ఆర్ ఆల్సో ప్రపోజింగ్ దెమ్ టు రిలీజ్ and launch non-collateral also. Okay, instead of bank names, మీ టాప్ ప్రయారిటీ అయితే ఫస్ట్ పబ్లిక్, తర్వాత ప్రైవేట్, దెన్ ఎన్బిఎఫ్సి. బట్ మనకు టైం లో ఇప్పుడు తగ్గుతూ వెళ్ళాలంటే ప్రైవేట్ ఎన్బిఎఫ్సి తక్కువ వస్తుంది టైం ప్రకారం, ఎందుకంటే దే ఆర్ ఎన్బిఎఫ్సి కదా. దే రెగ్యులేషన్స్ కంపేర్ టు ఏ బ్యాంక్ విత్ ఆర్బీఐ కింద 2 ఉంటాయి, బ్యాంక్ అయినా ఎన్బిఎఫ్సి అయినా ఆర్బీఐ కిందే. బట్ వాళ్ళ రెగ్యులేషన్స్ కొంచెం రిలాక్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు కొంచెం ప్రొఫైల్లో ఇష్యూస్ ఉన్నా
అటు ఇటు ఉన్న అంటే నాన్ కొలేటరల్ లోన్స్. కొలేటరల్ సేమ్ ఐ టోల్డ్ యూ టేక్స్ టైమ్ 12-15 days పడుతుంది ఏ బ్యాంక్ అయినా, ఇంక్లూడింగ్ ఎన్బిఎఫ్సి అయినా కూడా. బట్ వీళ్ళు నాన్ కొలేటరల్ ఇస్తున్నారు కాబట్టి వాళ్ళకి కొంచెం ఫాస్ట్ టైంలో అయ్యే ఛాన్స్ ఉంది. విచ్ ఐ మీన్ టు సే విత్ అస్ ఈస్ ఐడియల్లీ వి ప్రామిస్ అవర్ స్టూడెంట్స్ ఎన్బిఎఫ్సి అయితే 5-6 days లో ఎన్బిఎఫ్సిస్ లో అవుతుంది. అది ఇప్పుడు ఏ ఎన్బిఎఫ్సి అయినా కూడా ఆల్మోస్ట్ సేమ్. అంటే ఇట్ డిపెండ్స్ సమ్టైమ్స్ ఇప్పుడు ఒక కస్టమర్ కి ఈ ఎక్స్ అండ్ ఎన్బిఎఫ్సి ఫాస్ట్ చేయొచ్చు, అదే వై అండ్ ఎన్బిఎఫ్సి ఇంకో స్టూడెంట్ చేయొచ్చు. సో ఈ ఎన్బిఎఫ్సి ఎప్పుడు ఫాస్ట్ చేస్తుంది మనం చెప్పలేము. బట్ ఎన్బిఎఫ్సిస్ పూల్లో దే ఆర్ ద ఫాస్టెస్ట్ in terms of educational sanctioning, because they are non-collateral loans and 5-6 days పడుతుంది. మా ఎక్స్పీరియన్స్, మా వీమెక్స్ స్కాలర్స్ అప్లై చేస్తుంది. బట్ అక్కడ చిన్న ఒక ఇంపార్టెంట్ క్యాచ్ ఏంటంటే స్టూడెంట్స్ ఎన్బిఎఫ్సి ఇట్స్ లైక్ ఏ రీటైల్ కాన్సెప్ట్. ఇప్పుడు వచ్చిన కస్టమర్కి నాలెడ్జ్ ఉందా లేదా అని ఒక ఐడియా తీసుకుంటారు వాళ్ళు. వెన్ దే నో కస్టమర్కి పెద్ద ఐడియా లేదన్నప్పుడు దే విల్ యాడ్ వాట్ ఎవర్ రేట్ దే వాంట్. ఇప్పుడు 11 వచ్చే స్టూడెంట్ మాతో వెళ్తే 11% వచ్చే స్టూడెంట్ అదే ఎన్బిఎఫ్సికి డైరెక్ట్గా వెళ్తే 12.5 వచ్చిన చాలా మంది ఉన్నారు. సో కస్టమర్కి వచ్చారా, అలా కస్టమర్ అవేర్నెస్ ఉందా లేదా, వాళ్ళు హరీలో ఉన్నారా, వాళ్ళు లాస్ట్ మినిట్లో ఉన్నారా, వాళ్ళ టైం ఉందా, రిలాక్స్డ్ ఉన్నారా. సో ఇవన్నీ పారామీటర్ పైన వాళ్ళు దే విల్ రైట్ ద రేట్. ఇప్పుడు హౌ ఐమ్ టెలింగ్ ఎస్బీఐ చూసుకోండి, ద రేట్స్ ఆర్ ఫిక్స్డ్. ఇప్పుడు అంటే ఎనీ పార్ట్ ఆఫ్ ఇండియా ఎనీ మేల్ స్టూడెంట్ వెళ్తే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి మనకు 10.65. అదే ఫీమేల్ స్టూడెంట్ ఫ్రమ్ ఎనీ పార్ట్ ఆఫ్ ఇండియా 10.15. ఇట్లా ఫిక్స్, ఇది ఇక క్లియర్, ఇదే రేట్. ఇంకా ఎవరు వెళ్ళినా, ఇక రిచెస్ట్ పర్సన్ వెళ్ళినా, ఇక పోరెస్ట్ పర్సన్ వెళ్ళినా రేట్ ఇదే. ఓన్లీ మేల్ ఫీమేల్ కొంచెం తేడా ఉంది. ఫీమేల్స్ హ్యావ్ డిస్కౌంట్ ఆన్ ఎస్బీఐ 10.15 ఉంది, మేల్ అయితే 10.65. బట్ సేమ్ థింగ్ మనం ఇప్పుడు ప్రైవేట్ లెండర్ లైక్ ఎన్బిఎఫ్సి వీళ్ళకి వస్తే అట్లా ఫిక్స్డ్ రేట్ కార్డ్ లేదు. రేట్ కార్డ్ ఈస్ బేస్డ్ ఆన్ కస్టమర్ అండ్ అండర్స్టాండింగ్ అండ్ నాలెడ్జ్, వాళ్ళ అవుట్లుక్, వాళ్ళు తెలిసింది మొత్తం బట్టి రేట్ ఫిక్స్ అయింది. సో మేము హౌ వీ హెల్ప్ ఇన్ దట్ కేసెస్, బికాస్ ఆ కస్టమర్ ఎన్బిఎఫ్సి కస్టమర్ వెళ్తున్నాడు కాబట్టి వీ నో ఈ కస్టమర్ లాంటి కస్టమర్ మనం లాస్ట్ టైం శాంక్షన్ చేసింది 11%. సో ఈ కస్టమర్ కూడా మనం 11 ఇవ్వచ్చు. మేము మా ఎక్స్టర్నల్ బెంచ్ మార్క్ మీద మేము ఇస్తాం. కానీ డైరెక్ట్ గా ఎన్బిఎఫ్సికి వెళ్తే హీ విల్ డూ యాజ్ పర్. ఇప్పుడు ఏదో ఫార్మర్ స్టూడెంట్ ఉన్నారు, పెద్ద నాలెడ్జ్ లేదు, పేరెంట్స్ ఆర్ నాట్ మచ్ ఎడ్యుకేటెడ్, స్టూడెంట్ ఓకే నాలెడ్జ్ ఉంది బట్ ఫస్ట్ టైం లోను, దే విల్ యాడ్ 12.5%. సో కస్టమర్ అవేర్నెస్, నాలెడ్జ్, బ్యాక్గ్రౌండ్ బట్టి కూడా ఎన్బిఎఫ్సిస్ లో అండ్ ఈవెన్ ప్రైవేట్ బ్యాంక్స్ లో కూడా రేట్స్ మారుతాయి. కానీ పబ్లిక్ అయితే కొంచెం దే హ్యావ్ ఎ రేట్ కార్డ్, ఎవరు వచ్చినా ఆ రేట్ కార్డ్ ఫాలో అవుతారు. సో అక్కడ కొంచెం డిఫరెన్స్ వస్తుంది మనకు. బట్ టైమ్ లైన్, మీరు అడిగిన క్వశ్చన్ టైమ్ లైన్ ప్రకారం అయితే నాన్ కొలేటరల్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ విల్ బి లెసర్. దాంట్లో కూడా ఎన్బిఎఫ్సిస్ ఆర్ ఈవెన్ లిటిల్ లెసర్ బికాస్ దే ఆర్ నాట్ యాజ్ స్ట్రిక్ట్ యాజ్ ఏ ప్రైవేట్ బ్యాంక్. దే ఆర్ లిటిల్ మోర్ రిలాక్స్డ్ కాబట్టి కంపేర్ టు దెమ్. సో దే డూ ఇన్ 5-6 days త్రూ అస్. అయితే మాకు 5-6 days లో మాకు అయిపోతుంది. సో ఏబుల్ టు గెట్ దెమ్ ద లోన్. ఈవెన్ 75 lakhs 85 lakhs కూడా చేస్తున్నాం. ఈవెన్ 2 days కూడా లోన్ శాంక్షన్ చేయించాం. అర్జెంట్ గా ఉండే స్టూడెంట్ లాస్ట్ మినిట్ వచ్చి, బట్ ఐ డోంట్ రికమెండ్ దట్ బికాస్ నెగోసియేషన్ టైం తక్కువ ఉంటుంది మనకు. ఏదో లోన్ వచ్చింది తప్ప మనం బెస్ట్ లోన్ రావాలంటే మాట్లాడే టైం ఉండదు. లోన్ వచ్చిందా లేదంటే తప్ప won't be able to, because student has visa and next steps వస్తాయి. సో we always tell student ఒక ఐడియల్ టైం when to apply. పెద్ద క్వశ్చన్ ఇది, when to apply for the loan. ఆల్వేస్ వి సే, మీరు ఒక యూనివర్సిటీకి వెళ్తున్నారు అని మీకు షూర్ ఉన్నప్పుడు, అప్లికేషన్ డ్రాప్ చేస్తున్నప్పుడు అప్పుడే మీరు లోన్ కూడా స్టార్ట్ చేయండి. డోంట్ వెయిట్ ఫర్ లోన్ అట్ డిఫరెంట్ ఫస్ట్ అడ్మిట్ రాని, ఒక 2 స్కాలర్షిప్ అప్లై చేసి రాని, రిజల్ట్ రాని, చూద్దాం ఏమొస్తుంది. స్కాలర్షిప్ వస్తే గ్రేట్, లోన్ నుంచి అమౌంట్ తీసుకోవద్దు. బట్ లోన్ ఒక అప్లికేషన్ డ్రాప్ చేస్తున్నప్పుడు యూనివర్సిటీకి అదే టైంలోనే మీరు లోన్ కూడా అప్లై చేస్తే మీకు అడ్మిషన్ వచ్చేలోగే ఆల్మోస్ట్ లోన్ శాంక్షన్ అయిపోద్ది. మీకు ఒక కాన్ఫిడెన్స్, క్లారిటీ ఉంటుంది. రేపు వీసా దీనికి ఫర్దర్ స్టెప్స్ కి డిలేస్ ఉండవు. మీరు స్కాలర్షిప్ వస్తే మీకు 10 lakhs స్కాలర్షిప్ వచ్చింది, గ్రేట్. మీరు 10 lakhs లోన్ నుంచి వాడకండి, వదిలేసి మీరు స్కాలర్షిప్ వాడుకోండి, తర్వాత లోన్ వాడుకోండి. సో ఎప్పుడైనా దట్ ఈస్ ద రైట్ టైం. అట్ ద టైమ్ ఆఫ్ అప్లికేషన్ టు ద యూనివర్సిటీ లోన్కి అప్లై చేయడం ఇస్ ద బెస్ట్ టైం. ఎందుకంటే యాజ్ ఎ పార్ట్నర్, యాజ్ ఎ ప్లాట్ఫామ్, వి మేక్ స్కాలర్స్ విల్ హ్యావ్ ఎనఫ్ టైం టు నెగోషియేట్. మనకి ఎంత మంచి టైం ఉంటే అంత తక్కువ చేయొచ్చు లెండర్స్. సింపుల్ ఎగ్జాంపుల్, మంత్ ఎండ్ లో కొన్ని లెండర్స్ వాళ్ళ టార్గెట్స్ కోసం తక్కువ చేసి ఇస్తారు మాకు. ఇయర్ లాస్ట్ 3 days ఆఫ్ ద మంత్ లో సరే విల్ గివ్ డిస్కౌంట్ 0.25 డిస్కౌంట్ ఎక్స్ట్రా, విల్ గివ్ ఎక్స్ట్రా 0.5 డిస్కౌంట్ అని అట్లా తగ్గియడము అట్లా. సో అవన్నీ ఈ కస్టమర్ మన టైమ్లీ మన చేతిలో ఉంటే విల్ బి ఏబుల్ టు పాస్ దట్ బెనిఫిట్స్. వచ్చిందే లాస్ట్ మినిట్, ఇప్పుడు నెగోషియేషన్ టైం ఏమి ఉండదు, లాస్ట్ మినిట్ వస్తే. సో ఆ కరెక్ట్ టైంకి అప్లై చేయడం కూడా
స్టూడెంట్ ఒక చాలా బెనిఫిషియల్ గా మారుతుంది. ఓకే ఓకే కూల్. అండ్ బట్ ఇంట్రెస్టింగ్లీ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ కమ్ 1 week ఉన్నప్పుడు వస్తారు. అది వాళ్ళు మనం బెటర్ గా ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే ద టైమ్ ఆఫ్ నా అప్లికేషన్ పెట్టేటప్పుడే కరెక్ట్ వాళ్ళు లోన్ కోసం కూడా అప్రోచ్ టైం లో కూడా మనము పిక్ చేసుకోవచ్చు ఇన్స్టెడ్ ఆఫ్ లాస్ట్ మినిట్ రష్. ఎగ్జాక్ట్లీ వీ కెన్ హ్యావ్ ఎ చాయిస్. చాయిస్ మన చేతిలో ఉంటుంది, వీడికి వెళ్ళాలి, ఎక్స్కి వెళ్ళాలి, వైకి వెళ్ళాలని. లాస్ట్ కి వెళ్తే ఏదో వచ్చిన దానికి వెళ్ళిపోవాలి మనం. సో దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ అండి. అదే సో ఈ క్లాజెస్ ఎస్పెషల్లీ లోన్ అగ్రిమెంట్ టర్మ్స్ లో ఖచ్చితంగా స్టూడెంట్ చూడాలి. ఓకే, ఏ లెండర్ అయినా పర్వాలేదు అనేటట్టుగా ఏవైనా క్లాసెస్ ఉన్నాయా? క్లాజెస్ అంటే అండి ఇప్పుడు మనకు మేజర్లీ వచ్చేసి నేను చెప్పినట్టు శాంక్షన్ లెటర్ లో మనం వచ్చినప్పుడు శాంక్షన్ కండిషన్స్ ఉంటాయి, అవే క్లాజెస్. లైక్ ఓన్ హౌస్ గ్యారెంటర్, నేను చెప్పినట్టు స్టూడెంట్ ఆర్ పేరెంట్ కి ఓన్ హౌస్ లేకపోతే వాళ్ళ సమ్మన్ పైన డిపెండ్ అవ్వాలి, అది ఓన్ హౌస్ పార్ట్ ఒకటి. ఓన్ హౌస్ గ్యారెంటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్. చాలా మందికి లోన్ అయిపోయిందని హ్యాపీ ఫీల్ అయ్యారు, లాస్ట్ డిస్బర్స్మెంట్ కావాలన్నప్పుడు లోన్ వాళ్ళు చూసుకోలే ఓన్ హౌస్ గ్యారెంటర్ క్లాస్, అప్పుడు మళ్ళీ ఊరంతా ఎతికి ఎవరో అంకుల్ని తీసుకొచ్చి పెట్టే కానీ. సో అది చదవండి, అది చదవాలి ప్రాపర్ గా శాంక్షన్ లెటర్ లో. అండ్ మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత తక్కువ రాగలిగితే అంత బెటర్. కరెక్ట్. అండ్ యాజ్ ఐ టోల్డ్ యూ, మా స్టూడెంట్స్ వీఆర్ ఆఫరింగ్ ఇంట్రెస్ట్ రేట్ ప్రొటెక్షన్ స్కీమ్. తీసుకున్న ఇప్పుడు లోన్ తీసుకున్నారు ఒక బ్యాంక్ లో ఎక్స్ రేట్ కి వచ్చింది, సపోజ్ 11% కి వచ్చింది. యాజ్ ఐ టోల్డ్ యూ, ప్రైవేట్ బ్యాంక్స్ ఆర్ ప్రైవేట్ లెండర్స్ ఎన్బిఎఫ్సిస్ అయితే పక్కా 1%, 0.75 to 1% పెరిగిపోద్ది ఆఫ్టర్ 1 year. సో 11 కాస్త 12 అయిపోద్ది. మాతో వెళ్ళే స్టూడెంట్స్ అయితే వాళ్ళు మాకు ఇన్ఫార్మ్ చేస్తారు మాది పెరిగింది, ఇట్లా మీరు హెల్ప్ చేయగలుగుతారు అంటే వీఆర్ ఆఫరింగ్ ద ఇంట్రెస్ట్ రేట్ ప్రొటెక్షన్ స్కీమ్, మోర్ లైక్ అన్ ఇన్సూరెన్స్ అనమాట. వాళ్ళ రేట్ పెరిగితే మళ్ళీ మేము నెగోషియేట్ చేసి ఆ రేట్ ఆ రోజుకున్న తక్కువ రేట్కి మళ్ళీ తగ్గించేస్తాం ఆ రేట్ని. ఇంతవరకు ఉంటుంది దాని వ్యాలిడిటీ? ఐ మీన్ if the student opt for interest rate protection scheme, దానికి ఏదైనా ఎక్స్ట్రా పే చేయాలా? nothing to pay. What I mean is స్టూడెంట్స్ ఎవరైతే VMAX స్కాలర్స్ నుంచి అప్లై చేస్తున్నారో మేము వాళ్ళ ఫైల్ మొత్తం ప్రాసెస్ చేసాం కాబట్టి we will have the right to talk to the lender and after 1 year పెంచి మాకు ఇన్ఫార్మ్ చేయాలి. we won't track every loan ఎంత పెరిగింది, మేము ట్రాక్ చేయమని స్టూడెంట్ తెలుస్తుంది, వాళ్ళ మెయిల్ వస్తుంది, వాళ్ళు మాకు ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు అబ్రాడ్ ఉన్న పేరెంట్ ఎక్కడున్నా పర్లేదు, we will negotiate with the lender and try to get back the rates back to normal. అంటే అది 1 to 1.5% దాకా వీ కెన్ గివ్ డిస్కౌంట్. ఓకే, ఇప్పుడు 11 తీసుకుని 12 అయిందంటే మళ్ళీ దాని 11 తీసుకుని పొటెన్షియల్ ఉంది. సో అప్ టు 1.5% దాకా వీ కెన్ రెడ్యూస్. అండ్ దట్ ఈస్ నాట్ ఓన్లీ 1 year లో, ఎప్పుడైనా 4 years 5 years ఎప్పుడు స్టూడెంట్ ఎప్పుడు పెరిగినా కూడా దే కెన్ ఇన్ఫార్మ్ us, వీ కెన్ డూ దట్ ఎక్స్ట్రా. ఇట్స్ నాట్ లైక్ ఇన్సూరెన్స్ ఏం కాదు, బట్ ఇట్స్ లైక్ ఏ సపోర్ట్ ఫ్రమ్ అవర్ సైడ్ చెప్పాలి. బట్ ఇట్ యాక్ట్స్ లైక్ అన్ ఇన్సూరెన్స్ ఫర్ ద స్టూడెంట్, హెల్పింగ్ దెమ్ ఇన్ ద ప్రొటెక్టింగ్ దట్ డిఫరెన్స్ ఆఫ్ రేట్. అంటే ర్యాండమ్ పెంచేటప్పుడు కాకుండా దే విల్ ఆల్మోస్ట్ బి దేర్ వేర్ దే గాట్. వచ్చినప్పుడు ఎంత ఉంటే ఆల్మోస్ట్ అదే ఉంటుంది రేపు ఎల్లుండి. ఎనీ ఇయర్ ద లోన్ ఇస్ ఇట్ విల్ బి ఆల్మోస్ట్ నియర్ బై ద సేమ్. అది వాళ్ళకు బెనిఫిట్ అయ్యి ఉంటుంది. ఎందుకంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, మీ రైట్లీ యాజ్ యూ టోల్డ్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ కన్సర్న్ ఫర్ స్టూడెంట్. ఎందుకంటే అల్టిమేట్లీ నంబర్స్ లాక్స్ అవ్వాలా 1000 అవ్వాలా మారేది ఆన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో అది ప్రాపర్ చూసుకోకపోతే, తీసుకున్నప్పుడు ప్రాపర్ తీసుకోవాలి, అతి తక్కువలో తీసుకోవాలి, అండ్ రేపు ఎంత మన దాన్ని నోట్ చేసుకోవాలి కూడా. స్టూడెంట్స్ అదే వాళ్ళు అబ్రాడ్ వెళ్ళిపోయాక ఇంకా దే ఆర్ ఓన్లీ వరీడ్ అబౌట్ దట్. ఇస్ మోస్ట్ ఛాలెంజ్. ఎందుకంటే నేను చాలా మంది స్టూడెంట్స్ దగ్గర విన్నాను అర్జున్, ఈ రోజు ఇప్పుడు మీకు 11% మీద మీకు మార్కెట్ లో కాంపిటీషన్ కొట్టడానికి 10.5 కైనా ఇచ్చేస్తారు. కస్టమర్ అక్విజిషన్ చేసుకుని 10.5 కి ఇచ్చేస్తారు. కానీ విత్ ఇన్ 6 months ఆఫ్ డిస్బర్స్మెంట్ కరెక్ట్ దే విల్ రిసీవ్ ఎ మెయిల్. అండ్ 90% స్టూడెంట్స్ ఆ మెయిల్ చూసుకోవట్లేదు కూడా. ఈఎంఐ పెరుగుతుంది ఆటోమేటిక్ గా, లేదు ఈఎంఐ పెరుగుతుంది, లేదు అని అనుకుంటే డ్యూరేషన్ పెరుగుతుంది, ఈఎంఐ పెంచరు, డ్యూరేషన్ పెంచుతారు. సో ఆ పర్టికులర్ టైమ్ లో ఒకవేళ మిమ్మల్ని కన్సల్ట్ అయితే వాళ్ళు మళ్ళీ లేటర్ ఫేజ్ లో వస్తే మేము ఆ ఫైల్ చేయలేదు కాబట్టి వీ వోంట్ బి ఏబుల్ టు నెగోషియేట్. అండ్ మా నుంచి వెళ్ళే స్టూడెంట్ అయితే విల్ బి ఏబుల్ టు నెగోషియేట్. వీ హావ్ డన్ దిస్ ఫైల్ లాస్ట్ ఇయర్ దిస్ మంత్ ఈ టైంలో. సో బట్ ఈస్ ఇంక్రీస్ దిస్ మచ్, ప్లీజ్ ప్రొఫైల్ ఎందుకు పెంచారు, ఇట్లా కొంచెం నెగోషియేట్ చేసి అప్ టు 1.5% వీ కెన్ రెడ్యూస్ ఇట్. ఓకే, అట్లా. అండ్ మాతో తీసుకునే స్టూడెంట్ అయితే వీ హ్యావ్ టు గో ఫర్ ఏ లోన్ టేక్ ఓవర్ ప్రాసెస్. అంటే ఎంటైర్ లోన్ ఇప్పుడు X అనే బ్యాంక్ నుంచి మేము ఆ లోన్ ని Y అనే బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసేస్తాం. ఆ ట్రాన్స్ఫర్ ప్రాసెస్ లో ఆ 1.5% డిస్కౌంట్ అప్లై చేసి ట్రాన్స్ఫర్ చేస్తాం. మాతో వెళ్ళని కస్టమర్ అయితే మేము డైరెక్ట్ చేసేస్తాము. వెళ్ళని కస్టమర్ అయితే దాన్ని వేరే బ్యాంక్ మార్చుకొని చేయాలి. We can even do that. Customer కి 1% తగ్గిందంటే అల్టిమేట్లీ ఇట్స్ ఆల్ అబౌట్ సేవింగ్స్ కదా. 50 lakhs లోన్ పైన అండ్ ఇనిషియల్ 1-2 years లో చాలా ఎక్కువ ఇంపాక్ట్ పడుతుంది. బికాస్ ఎక్కువ ఫస్ట్ 2 years లో వాళ్ళు ఎక్కువ ఇంట్రెస్టే కడతారు, మీకు తెలిసింది కదా. ఫస్ట్ ఎక్కువ ఇంట్రెస్ట్, తర్వాత ప్రిన్సిపల్ పెరిగింది. సో ఇనిషియల్ 2 years లో 3 years లో
the more they are paying is the interest component. So Correct. interest component ఎక్కువ కడతారు కాబట్టి if they are transferring they'll directly reduce by 2-3 lakhs వాళ్ళకి బెనిఫిట్ వస్తుంది immediately. కరెక్ట్. So it will be very helpful అన్నమాట. Sure. And for our services we are not charging anything, completely free of Anything. cost. Even radio students, so much Yes, we have yes. helped, and it's completely Digital India under the IT Ministry supported project kabatti there's nothing to be paid by the student Okay. or the parent. So completely it is Free like of cost. free of cost, and a single window process laga 15 banks compare chesi best loan with the That's lowest rate of really interest in India for that student's profile. With some discount in the processing fee, because we deal in the large scale with the bank. So we pass that benefits back to student. So ultimately they don't spend anything extra, but something they get benefit out of. Yes. A service time the rate the processing fees or something, they'll get benefits when they apply through. So that's how we made the entire community through this. Perfect Arjun. Thank you very much. Thank you. Thank you for the discussion, Arjun. Thanks very much. Yeah. Thank you, and thank you for inviting and having this discussion. So చాలా మంది కన్సల్టెంట్స్ నార్మలీ మనకు అంటే జస్ట్ పంపించలేదో అని అట్లా అనుకుంటారు, అంటే స్టూడెంట్ని పంపించాలి దట్స్ ఇట్. బట్ మీరు ఒక ఇనిషియేటివ్ తీసుకొని ఇట్లాంటి ఒక కైండ్ ఆఫ్ పాడ్కాస్ట్ సెషన్ చేసి ఇట్స్ రియల్లీ కైండ్ ఆఫ్ స్ప్రెడింగ్ అవేర్నెస్ టు స్టూడెంట్, సంథింగ్ బియాండ్ నార్మల్ అని మీరు కైండ్ ఆఫ్ స్టూడెంట్ కమ్యూనిటీ కోసం కానీ ఆ పేరెంట్స్ కమ్యూనిటీ కోసం కానీ వాళ్ళ డిస్కషన్ అయితే ఐమ్ వెరీ షూర్ చాలా మంది పేరెంట్స్ కి స్టూడెంట్స్ కామన్ డౌట్స్ అన్ని క్లియర్ అయి ఉంటాయి. సో ఎనీథింగ్ ఈస్ దేర్ దే కెన్ కమెంట్ ఆన్ ద కమెంట్స్ బిలో. ప్లీజ్ మీకు ఎడ్యుకేషన్ లోన్ వైజ్ గా ఏం డౌట్స్ ఉన్నా కూడా మీరు కమెంట్ సెక్షన్ లో పెట్టండి. మీకు ప్లాట్ లేకపోయినా లేకపోతే అగ్రికల్చర్ ల్యాండ్ లేకపోయినా ఏది లేకపోయినా కూడా నాన్ కొలిటరల్ వైజ్ గా మీకు లోన్స్ అయితే అబ్రాడ్ లో చదువుకునేందుకు లోన్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాయి. జస్ట్ మీకు ఇన్ని రోజులు మీకు తెలియదు అంతే, యూ లిటరలీ డోంట్ నో వాట్ యూ డోంట్ నో. జస్ట్ మీరు ఒక కమెంట్ పాస్ చేయండి, దెన్ వీఆర్ రెడీ టు హెల్ప్ యూ.